దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 4వ అధ్యాయము. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 4వ అధ్యాయము మొదటి 3 వచనం నేను చదువుతాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారే వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు. గత వారం నుంచి మనము కొన్ని ప్రాముఖ్య అంశాలు మనం తెలుసుకుంటున్నాం. అందులో ముఖ్యంగా అబద్ధ బోధల గురించి, అబద్ధ బోధకుల గురించి, ఇలా కొన్ని కార్యాలు మనము గురువారాలు కొన్ని వారాల పట్టు తెలిసిన ప్రయత్నం మనం చేద్దాం. బైబిల్ కళ్ళ మనం చూసినప్పుడు పాత నిబంధనలోనే కానీ, అలాగే సువార్తల్లో కానీ, లేదంటే నూతన నిబంధన పత్రికల్లోనే కానీ సహజంగా మనము వినేటువంటి ఒక మాట ఏంటంటే, అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి, అపోస్తలు కాకయే అపోస్తలమని చెప్పుకునేటువంటి వారి గురించి బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. ఇప్పుడు చూడండి, బైబిల్ అది రాయబడినటువంటి మాట మనం చదువుతాం. కానీ క్రిస్టియన్స్కి మనము ఏ భ్రమలో ఏ అపోహలు బ్రతుకుతామంటే, ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం మనం. పాత నిబంధనలో ప్రవక్తల కాలంలో ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అలాగనే సువార్తల్లో, అలాగే పత్రికల్లో అబద్ధ బోధకులు, అపోస్తలు కానటువంటి వారు ఉన్నారని మనం నమ్ముతాం. కానీ ఎందుకో కానీ ప్రస్తుత కాలంలో అబద్ధ బోధకులు ఉన్నారు అనేటువంటిది ఎందుకో కానీ ఆ ఆలోచన సహజంగా ఏ క్రైస్తవుడు అంత లోతుగా ఆలోచించడు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నూతన నిబంధన పత్రికలో గనక అబద్ధ బోధకుల గురించి లేదా అపోస్తులు కాకుండా కూడా అపోస్తులమని చెప్పుకునేటువంటి వారి గురించి బైబిల్లో కనుక ఉందంటే అర్థం ఏంటంటే, ఈ కాలంలో కూడా వాళ్ళు ఇంకా ఉంటూనే ఉన్నారు. వేసే కాలం పెద్దగా మారదు. ఈ రోజులు ఏంటంటే పరిచర్లు బాగా విస్తరించి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా గ్రాండ్గా కనబడేసరికి మనం ఏ భ్రమలో ఉంటామంటే, ఎంత అల్పంగా ఆలోచిస్తాం. క్రిస్టియానిటీ బాగా డెవలప్ అయిపోతుంది అనుకుంటాం. క్రిస్టియానిటీ డెవలప్ అవుతుందంటే చూడడానికి భౌతికంగా డెవలప్ అవుతుంది, కానీ ఆత్మీయంగా ఎంతవరకు దేవునికి అనుకూలంగా ఉన్నటువంటిది ఎవరు పెద్దగా ఆలోచన చేయరు. బేసిక్గా అసలు అలాంటి ఆలోచన చాలా మందికి రాదు. కానీ బైబిల్లో అపోస్తులు కానీ వీళ్ళందరూ కూడా, యేసుక్రీస్తు కానీ పాత నిబంధనలో ప్రవక్తలే కానీ వీళ్ళందరూ కూడా అబద్ధ బోధకి ఆ వాటికి వ్యతిరేకంగా చాలా బలంగా నిలబడడం, బలంగా పోరాడడం బైబిల్ మనం చూస్తాం. వీళ్ళు ఇక్కడ కూడా యోహాను రాసినప్పుడు చెప్తున్నాడు, చూడండి, అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరున్నారు అంటున్నాడు. ఎలా తెలుస్తుంది మనకి? ఈరోజు స్పెసిఫిక్ దాని చూద్దాం. ఎలా తెలుస్తుంది? బోధించేటువంటి బోధకుడు ఏ ఆత్మ చేత బోధిస్తున్నాడు, ఏ ఉద్దేశంతో పరిచర్య చేస్తున్నాడు, మనకి ఎలా తెలుస్తుంది? అది మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను గత వారం చెప్పండి, చూస్తారు, మనము వ్యక్తులను పరీక్షించటానికి, వ్యక్తులను తీర్పు తీర్చడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. ఆ బోధకుని వెనకాల ఆ బోధకుని ప్రేరేపించేటువంటి ఆత్మ ఏమై ఉందో అనేటువంటిదే తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. వ్యక్తులు మనం దూషించం, వ్యక్తులను తప్పుగా మనం మాట్లాడడం, ఆ వ్యక్తులు బోధించేటువంటి బోధకు వ్యతిరేకంగా లేదా చేస్తున్న విధానానికి వ్యతిరేకమే కానీ వ్యక్తులకి యాక్చువల్గా మన వ్యతిరేకము కాదు. అందుకని ఇక్కడ బైబిల్లో చూడండి, ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అన్నప్పుడు కొంతమంది పేర్లు మెన్షన్ చేయొచ్చు యోహాను, కానీ జస్ట్ సింపుల్ అబద్ధ ప్రవక్తలు అనేసాడు అంతే. లేదా అపోస్తలు కాకుండా అపోస్తలం అని చెప్పుకునేటువంటి వారు కొంతమంది ఉన్నారు అని పౌలు మాట్లాడతాడు. అంటే దాన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ వ్యక్తులు మనకు అంత ఇంపార్టెంట్ కాదు, మనము పోరాడినది శరీరాలతో కాదు. కాబట్టి వ్యక్తులు మనకి పర్సనల్గా మనమేం వ్యక్తిగతంగా వారి మనకి ఎటువంటి చెడు అభిప్రాయం మనకు ఉండదు. అంతవరకు మన సంవత్సరాలు మనకి యాక్చువల్గా లేదు. ఒక క్రిస్టియన్గా, ఒక విశ్వాస కనుక ఉంటే, నేను గత వారం చెప్పాను చూస్తారా, మనము ఏ బోధకుని మనం పరీక్షించాలంటే
ఏ బోధనైతే నువ్వు అంగీకరిద్దాం అనుకుంటున్నావో ఆ బోధ మాత్రమే నువ్వు పరీక్షించాలి. ఏ బోధకుని కింద అయితే నువ్వు ఉందాం అనుకుంటున్నావో, ఏ బోధకుడు చెప్తాను విందాం అనుకుంటున్నావో ఆ బోధను నువ్వు పరిశీలించాలి, పరీక్షించాలి. కానీ నీకేదో కొంచెం వాక్యం తెలుసు కాబట్టి నీకు పెద్దగా వ్యక్తిగతగా సంబంధం లేకుండా, వాళ్ళ కింద నువ్వు లేకుండా, లేదంటే వాళ్ళ పరిచయం లేకుండా ఉంటూ ఎవరో టీవీలోనో యూట్యూబ్లోనో చూసి మనము తీర్పు తీర్చాల్సిన అవసరం, పరీక్షించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి యొక్క బోధ ఒకవేళ ఆయన టీవీలో వచ్చేవాడైనా సరే కావచ్చు, ఒకవేళ బోధ నువ్వు వింటున్నావు అనుకుంటే అప్పుడు నా బోధను అంగీకరించే ఉద్దేశం నీకు ఉంటేనే ఆ బోధ నువ్వు పరిశీలించాలి, పరీక్షించాలి. నువ్వు కనుక పెద్దగా ఆ వ్యక్తితో నీకు ఎటువంటి సంబంధం లేదు, ఆ వ్యక్తి యొక్క బోధనలు వినకపోతే పరీక్షించేటువంటి అధికారం యాక్చువల్ నీకు లేదు, తీర్పు తెచ్చే అధికారం నీకు యాక్చువల్గా లేదు. ఎవరిని బోధైతే మనం అంగీకరిద్దాం అనుకుంటామో, ఎవరి కింద ఉన్నామో ఆ వ్యక్తులు యొక్క బోధని, ఆ వ్యక్తులనే మనం పరీక్షిస్తాం. వాళ్ళు పరిచయం చేసే విధానము, లేదా వాళ్ళు బోధిస్తున్నటువంటి విధానము, బోధించేటప్పుడు ఏ ఆత్మ చేత వాళ్ళు బోధిస్తున్నది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అందుకని అన్నాడు చంద్ర ఇక్కడ కూడా యోహన్ మారుతూ అక్కడ ప్రతి ఆత్మను నమ్మక అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వ్యక్తులు మాట్లాడట్లేదు. ఒక వ్యక్తి వచ్చి దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి నిలబడి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు చెప్పాడన్న వ్యక్తి అనేసాడు కాబట్టి గుడ్డిగా వ్యక్తిని ప్రేరేపించాడు, ఆత్మను నమ్మేద్దు. దేవుడు చెప్పాడన్న వ్యక్తి అన్నాడు కరెక్టే, కానీ నిజంగా వ్యక్తి దేవుడు చెప్పాడా లేదో నీకెలా తెలుస్తుంది? ఆ వ్యక్తి దేవుడు చెప్పాడు నాకు అని చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని దేవుని యొక్క మాట నీకు అనిపిస్తే నువ్వు అంగీకరించాలి అనుకున్నప్పుడు, అంగీకరించడానికి మునుపు ఆ వ్యక్తి చెప్పింది కరెక్ట్గా ఉందా లేదో, వాక్యానుసారంగా ఉందా, ఏ ఉద్దేశముతో ఏ ఆత్మ ప్రేరేపణతో బోధించాడో పరిశీలించి అప్పుడు నువ్వు ఆ బోధను అంగీకరించాలి, లేదా ఆ బోధన తృణీకరించాలి. వ్యక్తులను తృణీకరించడానికి మనము వాక్య బోధన పరిశీలించట్లేదు, గమనించండి. వ్యక్తులను తృణీకరించడానికి, వ్యక్తులు తక్కువ చేసి మాట్లాడడానికి కాదు, ఆ వ్యక్తి యొక్క బోధన మనం పరీక్షించేది. ఆ వ్యక్తి యొక్క బోధన అంగీకరిద్దాం అనుకుంటున్నావు కాబట్టి బోధన పరిశీలిస్తున్నావు. అది కరెక్ట్గా ఉండి దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి వాక్య సందేశం చెప్తే దాన్ని అంగీకరిస్తావు. అది కనుక దేవుని యొక్క ఆత్మ చేత కాదని ఒక కనిపిస్తే నువ్వు తృణీకరిస్తావు. అంతవరకే మన పరిధి. కానీ ఆ వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం యాక్చువల్గా లేదు, అది జ్ఞానానుసారం కూడా కాదు. దేవుడు కూడా దాన్ని యాక్చువల్గా అంగీకరించడు. అన్నీ ఇక్కడ చూడండి, ప్రతి ఆత్మ నమ్మకం. ఎందుకంటే ప్రతి బోధ వెనకాల ఎవరు బోధించినా సరే, ఎప్పుడు బోధిస్తున్నా సరే, ఒక బోధకుని ఆ వ్యక్తి అలాగ బోధించడానికి, ఒక వ్యక్తి అలా ఆ విధానంలో పరిచయం చేయడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఏదో ఒక ఆత్మ ప్రేరేపిస్తుంది. ఏదో ఒక ఆత్మ ఖచ్చితంగా. జస్ట్ ఆ ఒక్క వ్యక్తి కాదు, ఆ ఒక్క వ్యక్తి ఏదో బోధించేస్తున్నాడు అని కాదు. అది పాజిటివ్గా మీరు తీసుకున్నా, నెగిటివ్గా తీసుకున్నా సరే, ప్రతి బోధ కూడా, ప్రతి నిలబడి బైబిల్ ఎదురుగా పెట్టుకొని మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఖచ్చితంగా అది అయితే దేవుని ప్రేరేపణ, దేవుని ఆత్మ ప్రేరేపణ అవ్వాలి, లేదంటే సాతానిక ప్రేరేపణ ఖచ్చితంగా అయి ఉండాలి. ఈ రెండు కాకుండా న్యూట్రల్ అంటూ ఏది ఉండదు, న్యూట్రల్గా ఏది ఉండదు. అందుకంటే చూడండి, అందుకని వాక్యమైనటువంటి మీరు వాక్య బోధన పట్ల మీకు ఉండాల్సినటువంటి వైఖరి గురించి చెప్తాను. అందుకే వాక్యం అంత ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. మీరు కనుక అది దేవుని ప్రేరేపణ అయితే, మీరు కనుక అది దేవుని ప్రేరేపణ కాదని వదిలేస్తారు అనుకోండి, మీరు చాలా మిస్ అయిపోతున్నారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు అర్థం. ఒకవేళ దేవుడు కాదు, దాని వెనకాల దేవుడు కాదు, కానీ మీకు వినడానికి నచ్చింది కాబట్టి మీరు అంగీకరిస్తారు అనుకోండి, అది కూడా మీకు ప్రాబ్లం. ఎందుకంటే దాని వెనకాల దేవుడు లేనటువంటి దెయ్యముల బోధ మీరు అంగీకరిస్తున్నారు హృదయంలోనికి. ఒక బోధ ఖచ్చితంగా మనం మారుస్తుంది, పాజిటివ్గా అయినా సరే, నెగిటివ్గా అయినా సరే. బోధన రూట్ని ఒక పాస్టర్ నిలబడి బోధన చేస్తారు, అది పెద్దగా మన జీవితాన్ని మార్చదు అనుకుంటే నేను అంటున్నాను, గ్యారంటీ చెప్తాను, అలా వాక్య పరిచయం పట్ల అలాంటి వైఖరి ఉంటే అసలు చర్చరాల్సిన అవసరం లేదు. ఆ బోధ మంచిదైనా చెడ్డదైనా అది పెద్దగా నన్నేమి బాధించదండి అనుకుంటే నువ్వు వాక్యం వినాల్సిన అసలు అవసరం నీకు లేదు. కానీ ఒక వాక్యం మంచి వాక్యం అయితే నన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది, నన్ను ఆత్మీయంగా దేవునికి అనుకూలంగా మలుస్తుంది, నాలో ఖచ్చితంగా పనిచేస్తుంది, నా పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అంటేనే వాక్యం వినాలి. అప్పుడు నా పైన ఎఫెక్ట్ చూపిస్తాను నమ్మినటువంటి విశ్వాసే ఆ బోధ వాక్యానుసారంగా ఉందో లేదో, దేవుని ప్రేరేపణ చేత బోధించడం లేదో తెలుసుకొని పరీక్షించి అప్పుడు దాన్ని అంగీకరిస్తాడు. అంగీకరించడం కోసం పరీక్షిస్తున్నాం, ఆ వ్యక్తిని తీర్పు తెస్తాం, మనం పరీక్షించట్లేదు. అలా ఇక్కడ యోహాన్ మాట్లాడుతూ, కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది బయలుదేరారు అని ఇక్కడ చాలా విషయాలు చెప్తున్నాడు. అలా మాట్లాడిన తర్వాత అన్నాడు చూడండి, 3వ వచనం ఒకసారి నేను చదువుతాను చూడండి. ఏ ఆత్మ యేసు ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు, దీన్ని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఇక్కడ చూడండి, యోహాన్ ఇక్కడ ఏం నమ్ముతున్నాడంటే, ఒక క్రిస్టియన్ అటువంటి వాడు, నిజమైన క్రైస్తవుడైతే కనుక
ఆ వ్యక్తి బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి బోధించేటువంటి బోధ వెనకాల ఏ ఆత్మ గ్రహించగలము అంటున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు, బోధిస్తారండి వాళ్ళు ఏ ప్రేరేపణతో బోధించారు మనకు ఎలా తెలుస్తుందండి అని అని అనుకోవడానికి వీల్లేదు. అలా భ్రమలో బ్రతకాల్సిన అవసరం లేదు, అలా కన్ఫ్యూజన్లో అయోమయంగా బ్రతకాల్సిన అవసరం లేదు. వ్యక్తి బోధించాడండి కానీ దేవుని ప్రేరేపణ నాకు అర్థం తెలియట్లేదు, అది నిజంగా సాతాను ప్రేరేపణ తెలియట్లేదు, మనకు ఎలా తెలుస్తుందండి అనేటువంటి అపోహలో బ్రతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ యోహాను అన్నాడు మీకు తెలుస్తుంది అంటున్నాడు. ఎందుకు తెలుస్తుంది అంటే ఇక్కడ యోహాను మారుతూ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటే నీలో ఉన్నవాడు అంటే పరిశుద్ధాత్మ గురించి మాడుతూ ఈ ఆత్మ అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మగా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి బోధించేటువంటి బోధ వెనకాల ఒకవేళ దురాత్మ కనుకుంటే లేదా ఇంక వేరే శరీరానుసారమైనటువంటి ఆత్మ ప్రేరేపణ ఉంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వాడు అన్ని ఆత్మల కంటే గొప్పవాడు కాబట్టి ఒక వ్యక్తి వెనకాల ఉన్నటువంటి దురాత్మ అయితే నువ్వు ఈజీ గుర్తించగలుగుతావు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి అన్ని తెలుసు. ఈయన గొప్ప ఆత్మజీవులందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైనటువంటి వాడు. ఆత్మజీవులందరికంటే పరిశుద్ధాత్మ ఉన్నతమైనటువంటి వాడు. ఆత్మజీవులు అంటే దేవదూత కానీ దురాత్మ సమూహం అని తీసుకోండి, వీళ్ళందరూ ఆత్మజీవులు అంటున్నాం. ఆత్మజీవులు ఎందుకు అంటున్నాం, శరీరం లేదు కాబట్టి ఆత్మజీవులు అంటున్నాం అంతే. మనం అంతమించి పెద్ద రెఫరెన్స్ ఏమి లేదు. ఆత్మజీవులు. ఇప్పుడు ఒక వ్యక్తి బోధించినప్పుడు ఆ వ్యక్తి ఎలా బోధించాడంటువంటిది మనం తెలుసుకోవచ్చు అన్నాడు. ఎలా తెలుస్తుంది? బోధించిన వ్యక్తి ఒక దురాత్మ చేత ప్రేరేపణ బోధిస్తే దురాత్మ కంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు కాబట్టి ఈ గొప్ప ఆత్మ ద్వారా ఆ వ్యక్తి బోధించేటప్పుడు ఏ ఆత్మతో బోధించాడో నీకు తెలిసిపోద్ది. అదే కనుక పరిశుద్ధాత్మ కనుక వ్యక్తి వెనకాల ఉండి కనుక బోధిస్తే నీలో ఉన్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి దానికి ఖచ్చితంగా అంగీకరించే మనసు ఉంది, ఖచ్చితంగా మనకి ఇస్తాడు. లేదంటే దానికి ఒక సాక్ష్యం పడతాడు, నువ్వు విన్నటువంటిది కరెక్టే అనే సాక్ష్యము నీలో ఉన్నటువంటి దేవుడే ఆ వ్యక్తిని కూడా ప్రేరేపించాడు. కాబట్టి ఒక వ్యక్తి బోధించినప్పుడు పరిశుద్ధాత్మ చేత బోధిస్తే నువ్వేం అర్థం చేసుకోవాలంటే నీలో ఉన్నటువంటి అదే ఆత్మ చేత ఒక బోధకుడు అదే ఆత్మ చేత ప్రేరేపించబడి బోధించాడు. అప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు విన్నటువంటి కరెక్టే, నేనే మాట్లాడతాను, ఇది నేనే నిజమైనటువంటి దేవుడు, నేనే పరిశుద్ధాత్మ ద్వారానే వాక్య పరిస్థితి జరిగింది అనేటువంటి సాక్ష్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు. అందుకని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు, మనకు కొంచెం వాక్య జ్ఞానం ఉండాలి. లోపల పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని విని దాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి కెపాసిటీ ఉంటే నువ్వు ఖచ్చితంగా వ్యక్తి పరిచయం చేస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు అది ఏ ఆత్మీయ గుర్తిస్తాం. అందుకని చూడండి, మీరే ఈవెన్ మన పరిచయం అయినా సరే ఏ పరిచయం అయినా సరే మీరు భౌతికంగా మాత్రం చూడద్దు. ఏది కూడా భౌతికంగా చూస్తే మీరు చాలా మిస్ అవుతారు. అది మంచి విషయాలు అయితే భౌతికంగా చూస్తాం అనుకోండి, అది చెడ్డ విషయాలు అయితే మీరు చాలా లాస్ అవుతారు. అందుకని దేన్ని భౌతికంగా చూడొద్దు. ఈవెన్ దీన్నైనా సరే ఈ పరిచయం భౌతికంగా మీరు చూడొద్దు. భౌతికంగా చూస్తే మీరు తక్కువ విలువనే ఇస్తారు దీనికి. ఏముందిలే వ్యక్తి ఏదో ఆయనకున్న జ్ఞానంతో బోధిస్తున్నాడు, ఆయన జ్ఞానంతో నడిపిస్తున్నాడు అని మాత్రం మీరు అనుకుంటారు. అప్పుడు మీకు ఖచ్చితంగా రావాల్సిన ఆశీర్వాదం మీకు రాదు. ఎందుకంటే మీకు మనిషి యొక్క ఆత్మను గుర్తించారు కానీ ఆ మనిషిని ప్రేరేపించేటువంటి పరిశుద్ధాత్మను మీరు గుర్తించట్లేదు. గుర్తించినప్పుడు ఆత్మ వల్ల రావాల్సిన బెనిఫిట్స్ మీకు ఖచ్చితంగా రావు. అందుకని చూడండి, ప్రతి బోధ వెనకాల ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు విశ్వాసాలు అంతగా పెద్దగా ఆలోచించం మనం, అది ప్రాబ్లం. మనకి జ్ఞానం లేదు, విశ్వాసాలకి వాక్య జ్ఞానం లేదు. బోధిస్తున్నప్పుడు ఏ మైండ్తో వినాలి మనకు తెలియదు. బోధించినప్పుడు నిజంగా వాక్యాన్ని పరిశీలించాలా లేదా తెలియదు. ఏ వాక్యాన్ని అంగీకరించాలో తెలియదు. ఏ పరిచయం ఎలాంటిది అని మనం తెలుసుకోగలమా అన్నది కూడా చాలా మంది తెలియదు. కాబట్టి కొన్నిసార్లు నమ్మాల్సినటువంటి దాన్ని నమ్మం, అంగీకరించవలసినటువంటి దాన్ని అంగీకరించము, నమ్మకున్నటువంటి దాన్ని నమ్ముతాం, వెళ్ళకూడనటువంటి చోటుకి వెళ్తూ ఉంటారు చాలా మంది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకని మీకు తెలుస్తుంది పరిశుద్ధాత్మ ఉన్నాడు కానీ మీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకని యోహాను అలా మాట అన్నాడు. చూడండి, ఇంకొంచెం కిందకి ఇదే కంటిన్యూ చేసుకుందాం. 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. వాడు ఇక్కడ గమనించిన 5వ వచనం, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును. ఇక్కడ గమనించండి, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతూ వాక్య పరిచర్య గురించి మాట్లాడుతూ వెంటనే ఒక షిఫ్ట్ అవుతాడు. ఏమన్నాడంటే చిన్నపిల్లారా అని చెప్పేసి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. మరలా ఇంకొక అదే వేరే గుంపు క్రిస్టియన్ గుంపు గురించి మాడుతూ వాళ్ళు లోక సంబంధులు అంటున్నాడు. విశ్వాసులే కానీ లోక సంబంధులు అన్నప్పుడు అన్యుల కోసం మాట్లాడట్లేదు. ఇక్కడ అన్యుల కోసం కాదు, ఇది ఈ పత్రిక క్రిస్టియన్స్ కోసం రాశాడు. వాక్య పరిచయాన్ని అంగీకరించవలసినటువంటి వారు ఏ ఆత్మ చేత ప్రేరేపింపబడి బోధిస్తున్నాడో పరిశీలించడం కొరకు క్రిస్టియన్స్కి చెప్తున్నటువంటి మాట. అందులోనే దేవుని యొక్క ఆత్మను అనుసరించి గ్రహించేటువంటి వాళ్ళనేమో చిన్నపిల్లారా అని పిలుస్తున్నాడు. మీరు అంగీకరించారు, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మీరు జయించారు అని అన్నాడు. మరి కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ పౌలు.
కృష్ణ కూడా 2 గుంపులు. ఇక్కడ కృష్ణ కూడా 2 గుంపులు. వేరే గుంపుకున్నటువంటి క్రిస్టియన్స్గా వేరే గుంపుకున్నటువంటి పేరేంటి? క్రిస్టియన్స్గా పిలువబడుతున్నటువంటి 2వ గుంపుకి యోహాను పెట్టిన పేరేంటంటే వారు లోక సంబంధులు. అన్యుల గురించి కాదు, క్రిస్టియన్ గురించి మాట్లాడుతూ లోక సంబంధం అంటున్నాడు. అందుకే లోక సంబంధులు అంటే ఇక్కడ ఏమంటే తెలుసా, వారు లోక సంబంధులు గనక లోక సంబంధం అయినట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వీళ్ళు అబద్ధ బోధకుడు మాట్లాడతారు. చూడండి, అంటే ఒక కృష్ణయుడు కూడా వాడు లోక సంబంధంగా ఆలోచిస్తాడు కాబట్టి లోక సంబంధం ఇప్పుడు వచ్చి బోధించేటువంటి వాడు లోక సంబంధంగా మాట్లాడతాడు. వాళ్ళు ఆల్రెడీ లోక సంబంధులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక వ్యక్తి వచ్చి వారికి అనుకూలంగా మాట అన్నప్పుడు వాళ్ళకి అదే ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇష్టమైందే బోధిస్తాడు. వాళ్ళకి ఇష్టమైందే బోధించినప్పుడు వాళ్ళకి ఇష్టమైందే వాళ్ళు వింటున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన చోటుకే వాళ్ళు వెళ్తారు. అందులో దేవుని యొక్క ప్రమేయం లేదు. దేవుడు నన్ను సంఘంలో నిలబెట్టాడండి, దేవుని సంఘంలో స్థిరపరిచాడు అన్నది అక్కడ ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు ఏవి ఉండవు. భౌతికంగానే వాళ్ళకంటూ నచ్చుతాయి. వాళ్ళు విశ్వాసులే కానీ వాళ్ళు లోక సంబంధులు లాంటోళ్ళు. అంటే వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆత్మీయత అంతా కూడా దాదాపు అన్యుల్లాంటి మనస్తత్వము, అన్యుల్లాంటి పద్ధతులు ఉంటాయి వాళ్ళకి. అన్యులు చేసేటువంటి లాంటి కార్యాలు చేయడం వాళ్ళకి ఇష్టము. ఇప్పుడు అందుకనే కొంతమంది గుంపుకి అలాంటిది ఇష్టం కాబట్టి కొంతమంది బోధలు కూడా లేచి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎప్పుడైతే నీకు నచ్చింది నీకు ఇస్తున్నామో ఆటోమేటిక్గా నువ్వు అక్కడికే వెళ్తావు. ఎందుకంటే వీళ్ళు శరీరానుసారులు కాబట్టి, లోక సంబంధులు కాబట్టి లోక సంబంధమైనటువంటి దాన్నే వాడు బోధిస్తాడు. సరే, అందుకంటే చూడండి, ప్రతి బోధ నీకు అనుకూలంగా ఉంటే మంచిదని ఇప్పుడు అనుకోవద్దు. క్రిస్టియానిటీ ప్రమాదంలో గల కారణం ఏంటంటే, మెయిన్ ఏంటంటే స్టాండర్డ్ తగ్గిపోయిన కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే జనాలకి ఎక్కువగా ఏది ఇష్టమో అది బోధకులు కూడా బోధిస్తున్నారు. ఇప్పుడు అది నచ్చుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే చర్చ అనేటువంటి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అందరికి. ఇప్పుడు ఎందుకంటే అక్కడ నీకు నచ్చినట్టు ప్రతిదీ జరుగుతుంది. అక్కడ చర్చ అనేది ఫుల్ ఎంటర్టైన్మెంటే. అక్కడ హ్యాపీగా మంచి మంచి లైట్లు, మంచి మంచి డ్యాన్సులు, ఏళ్ళు, చప్పట్లు, అదంతా ఎంటర్టైన్మెంటే. ఎందుకని జనాలకు అది నచ్చింది. అలా ఉంటే ఎక్కువ మంది వస్తున్నప్పుడు దాన్ని బోధించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు తెలుసా మీకు. ఎందుకంటే బోధించేటువంటి వాడికి సంఘం నడిపించేటువంటి జనాలు రప్పించుకోవడం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలంటే డెవలప్ అవ్వడం, అన్ని నెంబర్లో పెరగడం చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మంది రావడం ఇంపార్టెంట్, పెద్దగా కనబడడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అలా ఉండాలి అంటే జనాలకు ఏది ఇష్టమో దాన్ని ఇచ్చేస్తావు. ఇక్కడికి వచ్చాక నువ్వు అలా కాదు ఇలాగని చెప్పట్లేదు. ఇక్కడ నీకు నచ్చినట్టు ఇక్కడ ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు, నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు. నీకు మంచి పాట వస్తే నువ్వు డ్యాన్స్ వేసేయి, గంతులు వేస్తే నువ్వు పాటలు అప్పుడే నువ్వు డ్యాన్స్ వేసుకో, సెల్ఫీలు కూడా తీసేసుకోవచ్చు తెలుసా. మళ్ళీ దేవుని సన్నిధి అనిపిస్తా అని చెప్తారు, దేవుని సన్నిధిలో ఆత్మ పరవశంలో డ్యాన్స్ వేస్తామని చెప్తారు, సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు దిగుతారు. ఈ రెండు అలా కలిసి అలా వెళ్తే నాకైతే అర్థం కాదు. ఆత్మను అంత పరవశించిపోతే రికార్డ్ చేసుకోవాలని వీడియో తీసుకొని మనకైతే కనిపిస్తుంది. నువ్వు ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తావు, దేవుని సన్నిధి అనుభవిస్తావు, కానీ దాన్ని వీడియోలు తీసుకోవాలని రికార్డ్ చేసుకొని యాక్చువల్గా కనిపించదు. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు ఫోటో తీసుకోవడానికి ఇష్టపడ్డు, వీడియో తీసుకోవడానికి ఇష్టపడ్డు, దేవుని సన్నిధి అనుభవించడం గురించి ఆలోచిస్తాడు, కానీ ఫోటో తీసుకోవడం గురించి ఆలోచన చేయడు. మీకు తెలిసి ఎవరైనా సరే దేవుణ్ణి దర్శించేటప్పుడు దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని, ఆ టైంని వాళ్ళు ప్యూర్గా అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ రికార్డ్ చేసుకోవడం చూస్తారా? ఎవరన్నా చూస్తారా? మీకు తెలుసా, మోషే 10 ఆజ్ఞలు పొందుకోవడానికి మునుపు కొండ మీదకి వెళ్ళిపోయాడు. నేను చాలా చెప్పాను చూస్తారా, ఆయన 40 రోజులు ఉండాలని వెళ్ళలేదు, మామూలుగా వెళ్ళిపోయాడు, కానీ 40 days ఉన్నాడు. అంటే బేసిక్ అంటే ప్లాన్ ఏమీ లేదు. ఇంకా ఆ దేవుని సన్నిధి అనుభవించేటువంటి ఆ మూమెంట్లో అందులో ఎంత లోతుగా దేవునితో గడిపేస్తున్నాడంటే, అసలు కింద ఇంకా కొంతమంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ ఏం కావాలని నేనే చూసుకోవాలి, నేను ఇప్పుడు వచ్చేసాను, 40 రోజులు అయిపోతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తాను కూడా పట్టింపు లేదు మోషేకి. ఎందుకంటే అంతగా దేవుని సన్నిధిలో అనుభవించుతున్నాడు, తను తాను మైమర్చిపోయాడు. ఈ రోజుల్లో విశ్వాసం అంత ఆత్మీయ జీవితం ఉంటుందా? అంత ఆత్మీయస్థితి ఉంటుందా? మనం నిజంగా మర్చిపోయే అంత ఆత్మీయతలోకి వెళ్ళాలి. అది నిజంగా దేవుని సన్నిధి అనుభవించడం ఆత్మ పరవశం అంటే అలా వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం యూట్యూబ్లో టీవీలో చూస్తున్నామో అది ఆత్మ పరవశము కానే కాదు, ఖచ్చితంగా అది కాదు. ఎందుకని అలాగంటే కొంతమందికి అలాంటి బోధ అలా ఉంటే నచ్చుతుంది కాబట్టి. మామూలుగా ఉంటే చర్చ కొంతమంది వెళ్ళరు తెలుసా మీకు. కొంతమందికి మామూలుగా చర్చ ఉందనుకోండి, వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి శరీరానుసారంగా వాళ్ళకంటూ కొన్ని ఆలోచన ఉంటాయి. వాళ్ళకి సరదా డ్యాన్స్ వేయడం ఇష్టం, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అయిపోయారు, ఇప్పుడు డ్యాన్స్ వేయలేరు వాళ్ళు. వాళ్ళకి ఇంకేదో చేయడం ఇష్టం, కానీ క్రిస్టియన్స్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు చేయలేరు వాళ్ళు. అందుకని అది ఎక్కడైతే చేసే అవకాశం దొరుకుతుందో చర్చ్ అనేటువంటి బ్యానర్ కింద దేవుని పేరట అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకని నీకు అది ఇష్టం కాబట్టి
అది నీకు చేసే అవకాశం నువ్వు బయట లోకంలో చేయలేవు, ఇక్కడ చేసే అవకాశం నీకు దొరుకుతుంది కాబట్టి ఇక్కడ వెళ్ళిపోతున్నావు నువ్వు ఇప్పుడు. అది మెయిన్ పాయింట్ అక్కడ. అందుకంటున్నాడు వాళ్ళు లోక సంబంధంగా వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వీళ్ళు కూడా లోక సంబంధంగానే బోధిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నీకు బాగుంటుంది అక్కడ నువ్వు చేసేటువంటి పనులు ఇంకా ఎంకరేజ్ చేసి ముద్రేసి నువ్వు చేస్తున్న కరెక్ట్ ఇంకా చెయ్యి అనే వాళ్ళు ఎక్కువ మంది అక్కడ. ఇది చెయ్యొద్దు దయచేసి అని చెప్పే వాళ్ళు ఉంటారు అక్కడ, తెలుసా? అక్కడ అలాంటి చోట ఇది నువ్వు చెయ్యొద్దు, ఇది కరెక్ట్ కాదని చెప్పరు అక్కడ. జనాలు అనుకుందే ఎక్కువ చేయించే వాళ్ళు ఉంటారు అక్కడ. అందుకని ఇక్కడ యోహాను అయితే మాట్లాడుతున్నాడు, వాళ్ళు లోక సంబంధులు కనుక లోక సంబంధం అయినట్టు మాట్లాడుతారు, లోకము వారి మాట వింటది. సరే, కొంతమంది కొన్ని బోధలు మాత్రం ఎందుకు వింటారంటే అది వాళ్ళకి బాగుంటుంది కాబట్టి. దేవుడు మాట్లాడాడండి నాతోని అన్నది కాదు, నాకు అక్కడే నచ్చింది, నేను అందుకే అక్కడికే వెళ్తాను. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతిదీ నచ్చుద్దా? దేవుడి దగ్గర నువ్వు వచ్చినప్పుడు దేవుడి నీతో మాట్లాడే ప్రతిదీ నీకు నచ్చుద్దా? దేవుడు పలికే ప్రతి మాట అందరూ నచ్చుద్దా? బైబిల్ దేవుడు చాలా మాట్లాడాడు. మోషకి నచ్చిందా? ఏజ్కేల్ నచ్చిందా? యెర్మయాకి నచ్చిందా? చాలా మంది చాలా నచ్చలేదు కదా. నచ్చలేదు కానీ వాళ్ళు ఇంకొన్ని అంగీకరించారు కదా. దేవుడు మాట్లాడడం ఎలా ఉంటుంది? దేవుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏదైతే మనం దేవుడు మాట్లాడాడో దేవుడి సందర్భంలో అనుభవిస్తామని చెప్పుకున్నారో, దేవుని తను అనుభవించేటువంటి విధానం అలా ఉండదు. అది పరిశీలించి పరీక్షించాలని. అందుకని ఇక్కడ యోహాను మాట్లాడుతూ అంటున్నాడు వాళ్ళు లోక సంబంధులు కనుక అలాగనే ఉంటారని చెప్తూ, దేవుని సంబంధి అయిన ఇక్కడ గమనించండి, లోకము వారి మాట వినారవచ్చు, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినను, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రష్టపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. సరే, భ్రష్టపరచు ఆత్మ ఏదో అంటే నీ జీవితాన్ని భ్రష్టంగా అంటే పాడు చేసేటువంటి ఆత్మ ఉంటుంది, తెలుసా? ఇక్కడ గమనించండి, దేవుని ఆత్మ మన జీవితాలను కట్టేది, దేవుని స్వరూపంలో పొల్లా మార్చేది. ఇక్కడ భ్రష్టపరిచేటువంటి ఆత్మ అంటున్నాడు, తెలుసా? ఇప్పుడు చూడండి, ఇందులో ప్రాబ్లం మీకు చెప్పనా? ఇప్పుడు అది ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది అలా బోధించేటప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అబద్ధ బోధకులండి, వాళ్ళు తప్పు చేస్తున్నారు, విశ్వాసులందరూ తప్పుదారు వాళ్ళు నడిపిస్తున్నారు అంటారు. నేను అంటే కొంతవరకు అది కరెక్టే. ఒక వ్యక్తి తప్పుడు బోధిస్తూ జనం నచ్చింది మాత్రం బోధించేటప్పుడు ఆ ఒక్క వ్యక్తి తన ఒక్క బోధ ద్వారా కొన్ని బహుశా తన దగ్గరికి వచ్చేటువంటి వేల మందినో 100 మందినో తప్పుదా నడిపిస్తున్నాడు. కానీ అందులో ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది, ఏం తెలుసా? కేవలము ఆ బోధించే బోధకుడు ఎక్కువ ఒక్కడితో మాత్రమే తప్పు కాదు, అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తప్పే, తెలుసా? ఎందుకంటే బెస్ట్ చెప్తా, అక్కడ భ్రష్టపరచు ఆత్మ అన్నాడు. సో మీకు తెలుసా, కొన్ని సందర్భాల్లో క్రైస్తవ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు నువ్వు మరీ దేవుని యొక్క మాటను కాదు, నువ్వు మరీ అలా కంటిన్యూల్గా నువ్వు వెళ్ళిపోతుంటే కనుక ఓ టైం వస్తే దేవుడు కూడా నేను వదిలేస్తాడు, తెలుసా? నువ్వు దేవుని మాటను కాదని దేవుని దూరంగా వెళ్ళిపోతున్నప్పుడల్లా దేవుడు ఖచ్చితంగా వదలకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఎంత చెప్పినా సరే వినపోతే మొమెంటేస్తే ఖచ్చితంగా దేవుడు కూడా వదిలేస్తాడు, తెలుసా? ఖచ్చితంగా వదిలేస్తాడు. ఎగ్జాంపుల్ చూడండి, బైబిల్ మీరు చూడండి, దేవుడు మోషేని పంపించినప్పుడు ఐగుప్తు దగ్గరికి నువ్వు వెళ్ళి మాట్లాడు, కానీ ఫరో నీ మాట వినడు. బైబిల్ మీరు చూడండి, 2 సందర్భాల్లో అలా మనం చూస్తే యాక్చువల్ నిర్గమకాండం 8వ అలా ఉంటుంది. అక్కడ చదివితే కొన్ని సందర్భాల్లో ఫరో తన హృదయాన్ని కఠినపరచుకోవడం బైబిల్ ఉంటుంది. మరి అలా రెండు మూడు సార్లు అలాగా ఫరో తన హృదయాన్ని కఠినపరచుకున్నాడు అన్న దాని తర్వాత మళ్ళీ మొమెంట్కి వచ్చేసరికి యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచాను అని బైబిల్ ఉంటుంది. ఇంతకు ఎవరు కఠినపరిచారు? ఫరో తన హృదయాన్ని తాను కఠినపరుచుకున్నాడా? దేవుడు కఠినపరిచాడా? అంటే దేవుడు కఠినపరిస్తే ఫరో తప్పు కాదని అనుకుందాం. దేవుడు కఠినపరచలేదు, ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంటే, దేవుడు ఫరో హృదయం కఠినపరిచిన అర్థం ఏంటంటే ఫరో ఇంకా తన హృదయం అలా కఠినపరచుకోవడం దేవుడు ఫరోని వదిలేసాడని అర్థం. అలా అనుకున్నావు, సరే నువ్వు కఠినపరుచుకున్నావు, నేను చెప్పినా వింటలేదు, ఎన్ని అద్భుతాలు చేసిన వింటలేదు కాబట్టి నేను వదిలేస్తాను, నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకున్న హృదయం నువ్వు కఠినపరచుకొని దేవుడు అలా వదిలేసాడు ఫరోని. అలా వదిలేయడం చాలా పెద్ద ప్రాబ్లం, తెలుసా? అలా వదిలేయడం చాలా పెద్ద ప్రాబ్లం. అలా బైబిల్లో ఈవెన్ మనం బైబిల్లో చూస్తే చాలా చోట్ల దేవుడు కొంతమంది అలా వదిలేని బైబిల్ మనం చూస్తాం. ఈ రోజుల్లో మనం తప్పు బోధ బోధిస్తే ఆ ఒక్క బోధ ఒకటి తప్పు, విశ్వాసాలందరూ పాపం అమాయకులు అనుకుంటున్నాం మనం. అక్కడ వాళ్ళందరూ పాపం టార్గెట్ అయిపోయారండి, వాళ్ళందరినీ మాయ చేస్తున్నాం అనుకుంటాం. విశ్వాసం ఏమంత తక్కువలేమి కాదు, మీకు తెలుసా? వాళ్ళకి అదే కావాలి కూడా వెళ్తున్నారు, తెలుసా మీకు ఆ విషయము? అంటే బేసిక్ ఎలాంటిదంటే, కొంతమంది బోధకులు జనాలను ఆకర్షించుకోవడానికి బోధించేటువంటి బోధకులు ఉన్నప్పుడు మరి కొంతమంది విశ్వాసులు మాకు నచ్చిన బోధే మాకు కావాలి, నాకు నచ్చినట్టుగా చర్చ ఆరాధన జరగాలి, నాకు నచ్చినట్టుగా పాటలు ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వం కొంతమంది ఉంటే, దేవుడు ఒక రకంగా చెప్పాలంటే అలాంటి విశ్వాసుని అలాంటి బోధకుల దగ్గర దేవుడే పంపించేస్తాడు. రకంగా అది ఒక తీర్పు కింద పంపిస్తాడు, తెలుసా?
అది లిటరల్ తీర్పు. తెలుసా మీకు ఆ విషయం? నీకు అదే కావాలి, నువ్వు కోరుకున్నావు కాబట్టి నచ్చిందని చేస్తాను, నీకు నచ్చినట్టుగా నాకు నచ్చిన చోట నువ్వు వెళ్ళిపోయి దేవుడు ఒక తీర్పు వదిలేస్తాడు. ఆ తీర్పులో బోధకుడు తీర్పులోకి వస్తాడు, విశ్వాసులు తీర్పులోకి వస్తారు. ఎందుకంటే నీకు అదే కావాలి కాబట్టి, నేను ఎంత చెప్పినా నువ్వు వింటలేదు కాబట్టి, సరే నీకు నచ్చింది నువ్వు చేసుకో అని దేవుడు వదిలేస్తాడు వాళ్ళని. తెలుసా? అప్పుడు ఏమవుతుంది? కేవలం బోధకుడు ఒక్కడే మా అందరం మోసం చేస్తున్నాడు, విశ్వాసంతో పాపం అమాయకులని కాదు, విశ్వాసం కూడా అదే కావాలనుకుంటున్నారు కాబట్టి, నీకు అదే కావాలి నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి, సరే నీకు నచ్చినట్టుగా నేను నీకు చేస్తాను, ఇదిగో పలానా ఉన్న వాళ్ళు ఉన్నారు, అదే నువ్వు వెళ్ళిపోయి దేవుడు వదిలేస్తాడని వాళ్ళు నచ్చిన చోటుకల్లా వెళ్ళిపోతారు. అక్కడ బోధించే బోధకుడు తీర్పులోనికి వస్తాడు. నీకు నచ్చి నువ్వు అదే కోరుకుని వెళ్ళావు కాబట్టి విశ్వాసులు కూడా తీర్పులోనికి వస్తారు. బోధకులు ఒక్కలే కాదు తీర్పులోకి వచ్చారు. తెలుసా? కొన్నిసార్లు అలాంటి బోధకులు, నేను జస్ట్ ఇక్కడ మనకు తెలిసిన ఈ మధ్యకాలం సంగతి జనరల్గా చరిత్ర అంతలో చెప్తున్నా, బైబిల్ మొత్తంలో చెప్తున్నా, కొంతమంది విశ్వాసులు అదే కోరుకుంటారు కాబట్టి దేవుడు ఒక రకంగా తీర్పు తీరుస్తూనే అలాంటి బోధకులు వదిలేస్తాడు కొంతమందిని దేవుడే. అది లిటరల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగుంది అనుకుంటారు, కానీ యాక్చువల్ అది తీర్పు. తెలుసది? నువ్వు అదే కోరుకున్నా కాబట్టి ఎంత చెప్పినా నువ్వు వింటలేదు, ఏది ఆత్మానుసారం ఏది శరీరానుసారం నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి ఒక జడ్జిమెంట్ లాగానే కొంతమంది బోధకులను కూడా దేవుడు నిలబెడతాడు. అక్కడ బోధకుడు తీర్పులోనికి వస్తున్నాడు, బోధకుడు కూడా జడ్జిమెంట్ లో భాగంగానే దేవుడు అక్కడ బోధిస్తున్నాడు, విశ్వాసులు అక్కడ తీర్పులోనే అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు లిటరల్గా తీర్పులో ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు కూడా విషయము తెలియదు. ఇంకా నువ్వు దేవుడు ఎంత కన్విన్స్ చేస్తాను వినకుండా నీకు నచ్చిన చోటుకు నువ్వు వెళ్తున్నావు. శరీరానుసారం నీకు మైండ్ సెట్ ఉంది, శరీరానుసారం ఏంటంటే లోక సంబంధమైన ఆలోచన నీకు ఉన్నాయి. అవన్నీ నీకు ఇప్పుడు క్రిస్టియన్ మారిపోయావు కాబట్టి నీకు సినిమాల్లో దొరకదు, నీకు వేరే చోట దొరకదు, చర్చిలో దొరుకుతున్నప్పుడు ఆ చర్చికి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకు అదే కావాలి, ఇంకా నువ్వు మారలేదు, నీకు అదే కావాలనుకుంటున్నావు. ఇప్పుడు క్రిస్టియన్గా మారిపోయావు కాబట్టి అది దొరికే చోటని వెళ్తున్నావు, దేవుడి పేరు చెప్పుకొని నువ్వు ఆ లోక సంబంధం కార్యం నువ్వు చేసుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు బోధకుడు కూడా ఇప్పుడు అదే బోధకుడు కింద ఉంటాడు ఈ విశ్వాసు కూడా. ఆ విశ్వాసు కూడా తీర్పులోనికి వచ్చాడు, అలాగే ఆ బోధకుడు తీర్పులోనికే వచ్చాడు. ఒక రకంగా అలాంటి ప్లేసెస్ చూస్తే గుర్తుపెట్టుకోండి, నిజంగా కనుక నేను చెప్తున్నట్టు వాక్య ప్రకారం కనుక అది దేవుని ఆత్మ చేత నడిపించబడే పరిచయం కాకపోతే కనుక, లిటరల్గా నేను బైబిల్ బట్టి చెప్తున్నాను, ఆ బోధకుడు తీర్పులో ఉన్నాడు, అక్కడికి వెళ్ళే విశ్వాసులు తీర్పులోనే ఉన్నారు. వాళ్ళకి అది కావాలి కాబట్టి ఈయన అది బోధకుడు అది ఇస్తున్నాడు, వాళ్ళకు కూడా అదే కావాలని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి దేవుడు కూడా అదే వాళ్ళకి ఇస్తున్నాడు. సింపుల్ అంతే. అంతే ఇక్కడ అంటున్నాడు యోహన్ అంటున్నాడు, మనమైతే అలాగున్నా కాదు, దేవుని ఆత్మతో మనకి తెలుసు కదా అంటున్నాడు. అందుకని చూడండి, ఇది మనకి చాలా ఒక మాట చూద్దాం. చూడండి, తెస్సలోని పత్రికలోకి వెళ్దాం. తెస్సలోనికైలకు రాసిన పత్రికలోకి వెళ్దాం. చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండడు. గమనించండి, ఆత్మను ఆర్పకుడు అన్నాడు. గమనించండి, ఆత్మను ఆర్పొద్దు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మను ఆర్పకండి. ఆర్పడం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మంట ఉందనుకుందాం, మంట నారుతుంటే అర్థం ఏంటంటే నువ్వు ఆర్పుతున్నామంటే అర్థం ఏంటంటే మంట యాక్చువల్లీ అలా వదిలేస్తే అది ఇంకా వెలుగుతూ ఉంటుంది కొంతసేపు, కానీ లిటరల్గా నువ్వు దాని మీద ఇసుకో లేదంటే వాటర్ ఏదో వేసేసి నువ్వు మంటని నువ్వు ఆపేస్తున్నావు. అది యాక్చువల్గా అది ఆగట్లేదు, నువ్వు ఆపేస్తున్నావు దాన్ని. ఎగ్జాక్ట్ ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, ఆత్మను ఆర్పకండి అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు దాన్ని ఆర్పొద్దు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తుంటే కూడా మనం పరిశుద్ధాత్మ దేవుడిని ఆటంకపరచగలమా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక పని చేయడానికి రెడీ పని చేస్తూ ఉంటే నువ్వు ఆత్మను వార్పేచ్చా ఒక విశ్వాసి? పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుణ్ణి ఒక మనిషి ఆపేస్తాడా అంటే ఇక్కడ పౌలు అంటున్నాడు ఆత్మను మనం ఆర్పేస్తాం కూడా. తెలుసా అది ఎలా సాధ్యమండి అంటే నేను చెప్తున్నాను చూడండి, దేవుడు ఎప్పుడు కూడా మనుష్యుల యొక్క లైఫ్లో కార్యం జరిగించేటప్పుడు, దేవుడు జనరల్గా కార్యం చేసేటప్పుడు గురించి చెప్పట్లేదు, నీ లైఫ్లో దేవుడు కార్యం చేసేటప్పుడు నువ్వు గనక లోబడకపోతే ఆత్మకి, పరిశుద్ధాత్మకి నువ్వు గనక సమ్మతించకపోతే దేవుడు కూడా బలవంతంగా నీతో ఇది చేయించాడు. తెలుసా దేవుడు అందుకే దేవుడు ప్రేరేపిస్తాడు, దేవుడు బలవంతం చేయడు. బలవంతంగా దేవుడు కాలర్ పట్టుకొని లాక్ రాడు, కాలర్ పట్టుకొని నిన్ను తోసుకుని వెళ్ళడు. దేవుడు నడిపిస్తాడు. మన దేవుడు నడిపించేటువంటి వాడు, తోసుకుని వెళ్ళేటువంటి వాడు కాదు. మన దేవుడు మనకి ఎంత గౌరవం ఇస్తాడంటే సింపుల్గా నీకు ప్రేరేపిస్తాడు, నిన్ను ఆకర్షిస్తాడు, నిన్ను ఏంటంటే నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాడు. దేవుడు నీకు ప్రేరేపణ ఇస్తాడు. నువ్వు ఆ ప్రేరేపణ నువ్వు లోబడ్డావనుకో
అప్పుడు దాని తగ్గట్టు నువ్వు చేస్తావు. నువ్వు లోపడకపోతే బేసిక్గా నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు ఆత్మను ఆర్పేస్తావు నువ్వే. తెలుసా? ఆత్మ ఆర్పంటే అర్థం ఏంటి? దేవుడు కొన్ని ప్రేరేపిస్తున్నాడు నీలో, నువ్వు ఇలా ఉండి ఇలా చేయి, లేదా ఈ వాక్యాన్ని ఇలా అర్థం చేసుకోలేదు, ఇది ఇలా చేయని దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఆత్మ ప్రేరేపిస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు నీ శరీరానుసారమైన మైండ్ సెట్తో లేదా వేరే వేరే కారణాలు బట్టి నువ్వు దాన్ని అణిచేసుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు అన్ని చేసిన లిటరల్ నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు బోధన యొక్క నోరు మూయించలేదు, నువ్వు లిటరల్ పరిశుద్ధాత్మ యొక్క నోరు నువ్వు మూసేస్తున్నావు. నువ్వు అలాగా ఆత్మను వార్పేస్తున్నావు. తెలుసా? అలాగే ఆత్మ ఆర్పేస్తావు. అందుకని చూడండి, దేవుడు అందుకనే బలవంతంగా ఏది చేయడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ ప్రేరేపణ విషయానికి వస్తే జాగ్రత్తగా ఉండాలి. నేను బోధించాలని సరే, నేను సడన్గా నిలబడి నాకు నచ్చినట్టు చెప్దాం అనుకుంటే కూడా పరిశుద్ధాత్ముడు ఆపుతాడు అనుకుంటారా మిమ్మల్ని? నన్ను ఖచ్చితంగా ఆపడు. నేను ఏమమ్ముంటాను సరే, కావాలంటే నాకు నచ్చినట్టుగా నేను వెంటనే మార్చేసుకొని చెప్పేయచ్చు నేను కావాలనుకుంటే. అది కూడా నా చేతిలో ఉంటుంది. లేదు, ప్రేరేపణ వచ్చిన దాన్ని బట్టి చెప్పాలంటే అది కూడా నా చేతిలో ఉంటుంది. నేను కొంచెం కోఆపరేట్ చేసి నా శరీరానుసారం మైండ్ని పక్కన పెట్టేసి నాకు సొంతగా నా మైండ్లోనే పుట్టేటువంటి ఆలోచనలు పక్కన పెట్టేస్తే అప్పుడు ఆటోమేటిక్గా దేవుని ప్రేరేపణతో చెప్పచ్చు. లేదు, దేవుడు ప్రేరేపిస్తున్నా సరే ఇంక నువ్వు ఎంతసేపు నా మైండ్లో ఉన్నది నాకు బలంగా పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు నా మైండ్లో కూడా నేను బోధించవచ్చు. దేవుని ప్రేరేపణ కూడా ఆగిపోద్ది అప్పుడు. తెలుసా మీకు? ఆగిపోద్ది. అందుకే బైబిల్ చదివాను. బైబిల్లో కూడా చూడండి, లేఖనాలను దేవుడు ప్రేరేపించినప్పుడు కూడా బైబిల్ చెప్తున్న మాట అండి. పేతురు రాసిన పత్రికలో అక్కడ పేతురు మొదటి అధ్యాయం 2వ పత్రిక ఒకసారి చూడండి, మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక బైబిల్ ఎలా వచ్చిందో అక్కడ పేతురు ఆత్మ ప్రేరేపణ గురించి ఆత్మవశం మాడుతూ 2 పేతురు మొదటి అధ్యాయము 21 వచనం చదువుతాను చూడండి. 2 పేతురు మొదటి అధ్యాయం 21 వచనం. ఏలనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూస్తారా? బైబిల్ రాయబడ్డం కానీ లేదా కొన్ని ప్రసంగాలు చేయబడ్డం కానీ ఎలా జరుగుతుంది? నిజమైనటువంటి పరిచర్య, నిజమైన వాక్యబోధ ఎలా జరుగుతుంది అంటే ఏది కూడా ప్రవచనం అంటే దాంతో సహా ఏది కూడా మనుషులకి ఆత్మలోని పుట్టదు. అది పరిశుద్ధాత్మ. అక్కడ పౌలు మాటతో పేతురు మాట చెప్తున్న మాట అంటే మనిషి ఇచ్చను బట్టి, మనుషులకు నచ్చింది కాబట్టి అది రాదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై వాళ్ళు మూలముగా పలికిరి. సరే, అంటే అర్థం ఏంటంటే నా ఆత్మ ఒక బోధకుడు బోధించినప్పుడు ఆ బోధకుడు అంటే ఒక ఆత్మ ఉంది, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బోధించేటప్పుడు ఆ వ్యక్తిలో ఉండే ఆ వ్యక్తి యొక్క ఆత్మని, ఆ ఆత్మ కంటే గొప్పవాడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆత్మను ప్రేరేపించి ఉచ్చారణ ఇచ్చి మాటలు ఇచ్చి ఆ బోధకుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే పలుకుతాడట. అది ఆత్మ ప్రేరేపణ అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు, ఇక్కడ పేతురు. ఇక్కడ గమనించండి, లేఖనం రాయబడడం అలా జరిగింది. అలాగే మనుషుల్లోంచి పుట్టినటువంటిది కాదు ప్రవచనము. అది మనిషి యొక్క ఆత్మని దేవుడు తన కంట్రోల్ తెచ్చుకొని దేవుడు స్వరాన్ని పలికిస్తే ఈ ఆత్మ పలికింది. పరిశుద్ధాత్మ నరుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే పలుకుతున్నాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంతకీ రెండిట్లో ఏ ఆత్మ మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అదే ప్రాబ్లం. ఒక మనిషి ఇప్పుడు నేను బోధిస్తున్నాను, నేను బోధించేది నా హృదయంలోంచి వచ్చినటువంటిదా, నా ఆత్మ నుంచి వచ్చిందా, దేవుని ఆత్మ ద్వారా వచ్చిందా మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, బేసిక్గా చెప్పాలంటే అది బేసిక్ నాకు కూడా చేయడం చాలా కష్టం. నేను వాక్యం చెప్పినప్పుడు అందులో నా పార్ట్ ఎంత, దేవుని పార్ట్ ఎంత నేను చెప్పలేను. తెలుసా? నేను కూడా చెప్పలేను 100%. నేను దేవుని ప్రేరేపణ నేను 100% నేను చెప్పలేను. అలాగనే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అని కూడా నేను చెప్పలేను. ఎంత నా భాగం ఎంత ఉంది అందులో, ఒక ప్రసంగంలో దేవుని భాగం ఎంత అంటే నేను కూడా చెప్పలేను. అందుకని అంటున్నాను, అందుకే మీరు వినేటప్పుడు మీరు శ్రద్ధ వహించి జాగ్రత్త వినాలంటాను. అదొక నిజంగా దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడితే మీరు కనుక ప్రసన్న కుమార్ అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దాన్ని వదిలేస్తారు. వదిలేస్తే ఏమవుతుందో రకంగా దేవుని యొక్క స్వరాన్ని మీరు మిస్ అయ్యారంటే అర్థం ఏంటి? లాస్ అయ్యేది మీరే, నేను కాదు. నేను కనుక దేవుని నాతో మాట్లాడుతూ నువ్వు ఇలాగే మాట్లాడినా సరే నేను వేరేగా మాట్లాడాను అనుకోండి ఒకవేళ, అప్పుడు ప్రాబ్లం నాకు వస్తుంది, మీకు కాదు. అందుకని చూడండి, అందుకనే పరిచయం చేసే విధానం అంటున్నది కూడా అందుకనే ఎవరి దాల్తో పరిచయం అంటే ఎప్పుడు కూడా ఎవరి దాల్ ఇండివిజువల్ ఉంటుంది. అందుకే ఎప్పుడు ఒక పరిచయం ఇంకో పరిచయంతో కంపేర్ చేయకూడదు. తెలుసా మీకు? ప్రాబ్లం అంటే ఈ రోజుల్లో ఒకరు స్టార్ట్ చేస్తే బాగుంటే అందరం అదే విధానానికి వెళ్ళిపోతాం. బేసిక్గా ఒక సంఘంలో చేస్తే బాగా వర్క్ అయింది అనుకోండి, అందరూ అదే ఫాలో అయిపోతారు. లేదంటే పెద్ద సంఘం ఏదైనా స్టార్ట్ చేస్తాను, కొత్తగా ఒక విధానం స్టార్ట్ చేస్తే మీరు చిన్న సంఘాలన్నీ అదే విధానంలో ఫాలో అయిపోతాయి. ఎందుకు నీకు ఇన్స్పిరేషన్ రావట్లేదు. నేను చూడండి పరిచయం చేసేటప్పుడు ఏది ఎలా ఉండాలి, ఏది ఎలా చేయాలి, పాటలు ఎలా ఉండాలి, మనకి వాక్యం ఎలా ఉండాలి, సంఘ ఆరాధన క్రమం ఎలా ఉండాలన్నటువంటిది నేను వేరే చూసి కాపుకొట్టను. నాకు అలా అవసరము
లేదు. నేను చేయాలంటే నేను కూడా చాలా రకాలు చేయొచ్చు. నేను కూడా చాలా చేయాలనుకుంటే నేను కొన్ని చేద్దాం అనుకోని చేయకుండా ఉండడానికి కూడా కారణాలు బేసిక్గా ఏమి ఉండవు తెలుసా. నేను చేయాలంటే నేను కూడా చేసేయచ్చు, అందరూ చేస్తాం, నేను చేసేయచ్చు. నేను కొన్ని అందరూ చేసేది నేను చేయకుండా ఉండడానికి పెద్ద కారణం ఏమి ఉండదు. కానీ కూడా చెప్పనా, నేను ఏదైనా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నాకు లోపల అనిపిస్తే చేస్తా. కొన్ని ఏదైనా చేసుకెళ్ళిపోవచ్చు, ఆలోచించకుండా కూడా చేసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, మనం చేసేయచ్చు ఏదైనా సరే. ఇప్పుడు ఈ మధ్య అందరూ అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఎలాగైనా చేద్దాం, చేసేయచ్చు అది అలా కూడా. అప్పుడు ఏమవుతున్నాడు, బేసిక్గా నా మైండ్లో లేదా నా హృదయంలో దేవుడు నాకేం పెట్టాడు అన్నది నేను పక్కన పెట్టేసి ఎవరు ఏదో చేస్తే వారికి వర్కౌట్ అయింది కాబట్టి నేను కూడా ఎగ్జాక్ట్ అదే ఇప్పుడు కాపీ కొట్టేస్తున్నా, అదే ఫాలో అయిపోతాను నేను. కానీ మీకు తెలిసే పరిచర్లు యాక్చువల్ అలా జరగకూడదు తెలుసా మీకు. పరిచర్లు ఏ పరిచయం కూడా ఎగ్జాక్ట్ అలా జరగకూడదు ఎప్పుడు కూడా. ఒకరు ఏదో చేశారంటే బహుశా అది నిజంగా దేవుడి ప్రేరణ అయితే అది వాళ్ళ వరకే పరిమితం, అది నీకు కాదు. అది నీకు కూడా నిజంగా దేవుడు హృదయంలో పెడితే అప్పుడు చేయాలి దాన్ని, లేకపోతే కొన్ని చేయకూడదు. అందుకే చూడండి, కొన్ని మనం చేయం. ఎందుకు చేయము అంటే నాకు అనిపించగట్టు చేయము అంతే. నాకు అనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను. ఒక నిజంగా మామూలుగా జనరల్గా చేయాలనుకుంటే నన్ను ఆపేదేముంటుంది చెప్పండి. అందరూ చేసేది నేను చేయాలంటే ఆపేదేముంది? ఎవరు ఆపుతారు, ఎవరు తప్పడతారు? అందరూ చేసేది నేను చేయాలనుకుంటే ఎవరు తప్పడతారు? కానీ నేను చేసుకుంటూ వెళ్ళాలని డిసైడ్ అయిపోతే కనుక నేను ఆపేది కూడా ఎవరు ఉండరు యాక్చువల్గా. కానీ అలా ఎందుకు చేయను? ఈవెన్ ఇక్కడ చేయాలంటే చేసిన ఎందుకు ఆలోచిస్తానంటే అది బహుశా అందరూ చేస్తున్నారు కాబట్టి చేయాల్సిన అవసరం మనకుందా, లేదా నాకు అనిపిస్తుందా, అది నాకు అనిపించేది నిజంగా దేవుని ప్రేరేపణైనా, అది మనకి కరెక్టేనా, అలా మనం చేయాలనేటువంటి ఉద్దేశము దేవునికి కూడా ఉందా, దేవుని యొక్క తలంప లేదా మనుషులకు వచ్చేటువంటి తలంప కూడా తెలుసుకొని అప్పుడు దాన్ని చేయాలి. అందుకని చాలా విషయాలు చూడండి, మనం వేరే వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. అందుకనే మన సంఘం చెందాలి సరే, వేరే దాంతో ఎందుకు పోల్చుకోం, మనం గొప్పలు చెప్పట్లేదు. కొందరు చేసే మనం ఎందుకు చేయమంటే నాకు అనిపిస్తుంది చేయమంతే అంటే బేసాడు అర్థం ఏంటి. ఇప్పుడు నేను చేసే విధానం అంటే ఎందుకు చేస్తున్నానంటే నాకు అనిపిస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. చేయకుండా పెద్ద కారణాలు, భౌతికమైన కారణాలు నాకేమీ లేవు. కానీ చేయాలంటే మాత్రం ఒకటి చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆత్మ సంబంధం కారణం ఉంటేనే దాన్ని చేస్తాం. అది లేకుండా మాత్రము ఎవరో చెప్పారని, ఎవరో ఇలా చేస్తే ఈ మధ్యన ఎలా బాగుంటుందంట అని, లేదా జనాలు వస్తారు కాబట్టి అని చెప్పేసి కొన్ని విధి విధానాలు మార్చుకోవడానికి పరిచయం అయితే వీలు లేదు. పరిచయం అలా యాక్చువల్ ఎవరు చేయకూడదు. అలాగే పరిచయని ప్రతి వాళ్ళకి అనిపించాలి, అప్పుడు చేయాలి. చాలామంది ఒకప్పుడు అయితే అంటే 20 years బ్యాక్ వెళ్ళాం అనుకోండి, చాలామంది అప్పుడు బ్రాంచ్ ఇంకో చర్చి పెట్టండి అని చాలామంది చెప్పేవాళ్ళు. వచ్చిన ప్రతి పాస్టర్ మైండ్కి వచ్చిన ప్రతి పాస్టర్ ఇంకొక చోట అక్కడ చర్చి పెట్టండమ్మా 20 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. వచ్చిన ప్రతి వాళ్ళు అదే చెప్పేవాళ్ళు. అప్పుడు ఎక్కువ మంది అలా చేసేవాళ్ళు, 2-3 చోట్ల బ్రాంచ్లు పెట్టేసేవాళ్ళు. ఎందుకు పెట్టలేదు తెలుసా? పెట్టలేక కాదు, పెట్టకూడదు అని కూడా కాదు, చేయాలంటే ఎవరు నన్ను ఆపలేరు కూడా. ఎందుకు చేయలేదంటే నాకు అనిపించలేదు, నేను చేయలేదు అంతే. వాళ్ళకి అర్థమవుతుంది, అది అర్థం కాకపోవచ్చు వాళ్ళకి. కానీ నేనేం చేస్తానంటే నాకు లోపల కన్విక్షన్ నాకు ఉంది కాబట్టి అది ఇలా చేయడమే కరెక్ట్, ఇలా చేయడం మనకి కరెక్ట్ అంటే దేవుని నాకు కావాల్సి అనిపించింది కాబట్టి నేను దాన్ని మార్చుకోను, నేను దాన్ని మార్చను. అది వర్కౌట్ అవుతున్నా వర్కౌట్ అవ్వట్లేదా, దాన్ని అందరూ అంగీకరిస్తున్నారు లేదంటే కూడా నాకు అనవసరం. అది నా మైండ్లో దేవుడు పెట్టాడు అనిపించినప్పుడు ఖచ్చితంగా అది చేయడానికి ముందుకి వస్తాం. అది నా మైండ్లో రాకపోతే నాకు అది ఇంకనూ చేయడానికి నాకు ఎటువంటి కారణం ఉండదు, నేను చేయను కూడా. అది అంటే బేసిక్ ఏం చేస్తాం మనం, ప్రతిదానికి మనం ఎలా చూడాలి, పరిచయాన్ని, వాక్య పరిచయాన్ని, సేవను ఎలా చూడాలంటే ఆత్మచేత ప్రేరేపణ ఏవో చూసుకోవాలి. అలా చూసుకొని దాన్ని బట్టి కార్యాలు చేయాలి. భౌతికమైన ఉద్దేశం కాదు. చాలా మంది బ్రాంచ్లు పెట్టి ఎందుకు పెడతారు, డబ్బుల కోసం పెట్టారు. చాలా మంది ఉంటారు, అందరూ అలా పెట్టారు నేను చెప్పను, కానీ కొంతమంది అలాగే ఉంటారు. మన పరిచయ పర్పస్ అది కాదు, డబ్బుల కోసం ఇందులో రాలేదు కాబట్టి నేను అలా ఎప్పుడు ఆలోచించలేదు నేను. అందుకని చూడండి, పరిచయం అందుకే అలా ఉండాలి. ఎలా ఉండాలి? ఇది దేవుడు మాకు పెట్టిన తలంపు, అందుకని మేము చేస్తున్నాం. అందుకనే అందరిలాగా మనం కొన్ని చేయము. ఈస్టర్లు, గుడ్ ఫ్రైడే, న్యూ ఇయర్లు వాళ్ళు చేసే విధానాల్లో మనం ఎప్పుడు అలా చేయము. అందుకని న్యూ ఇయర్కి కేక్ కటింగ్లు, క్రిస్మస్ కేక్ కటింగ్లు, క్యాండిల్ సర్వీసులు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? చేయలేక అలా చేసేవాళ్ళు మనం తప్పట్లేదు. బహుశా దేవుడు వాళ్ళకి అలా చేసేదే వాళ్ళు చేస్తున్నారు, కానీ మన వాళ్ళు ఎందుకంటే నాకు అనిపించలేదు లోపల ఇది కూడా మనం చేయొచ్చు, దీనివల్ల కూడా యూజ్ ఉంది నాకు అనిపించదు కాబట్టి మనం చేయట్లేదు అంతే. అంతేగాని చాలా మంది చేస్తాం, ఎందుకు చేయట్లేదు అంటే చేయకుండా ఉండడానికి ఉద్దేశం ఏం లేదు, కానీ చేయాలంటే ఏదో కారణం ఉండాలి కదా ఖచ్చితంగా. ఆ కారణం నాకు కనిపించాలి, అప్పుడు దాన్ని చేస్తాం. లేదని చేయాల్సిన అవసరం మనకి ఏది కూడా లేదు. ఇప్పుడు మనం మిస్ అయిపోతున్నాం అంటే మిస్ అయితే ఏముంది, మనం దేవుని స్తుతిస్తున్నాం, దాన్ని ఆరాధిస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఇంతకని చర్చకొచ్చా ఇంకేం కావాలి. కాబట్టి అలాంటి చూసి మన సంఘం ఏదో మనం సరిగ్గా చేయట్లేదు, ఇంకంత రెస్పాన్సిబిలిటీ ఏదో సరిగ్గా చేయట్లేదు ఇంకా అనుకోకండి. బిజీగా ఉన్నాం కాబట్టి ఏదో పరిచర్యలో ఏదో చేసేస్తాను కూడా అనుకోవద్దు. నేను ఖాళీ కూర్చున్నాను అనుకోవద్దు, కొంత బిజీగా చేస్తారు లేదా సేవలు చేస్తున్నారు అని కూడా అనుకోవద్దు.
మనం ఒకటి చేయాలన్నప్పుడు ఎందుకు చేస్తున్నాం, చేయాలన్న ప్రేరేపణ దేవుడు మనకి ఇస్తున్నాడా లేదా? ఇక్కడ ప్రతిదీ అన్నాడు. ఇక్కడ అదే ఇక్కడ పేతురు అదే అంటున్నాడు. ఒకళ్ళు ఒక ప్రసంగం చేసినప్పుడు, ఒక పరిచయ ఒక పత్రిక రాసినప్పుడు వాళ్ళు దేవుడు ప్రేరేపిస్తా పని చేస్తున్నారు. వాళ్ళు తెస్సలోని పత్రికలో పౌలు ఏమంటున్నాడు, ఆత్మను మీరు ఆర్పకండి. ఎందుకు ఆ మాట, ఎందుకు ప్రవచించడం నిర్లక్ష్య పెట్టదు అన్నాడు. ఎందుకు తెలుసా? నేను గత వారం చెప్పాను చూస్తారా, ప్రవచనాలు కూడా అబద్ధ బోధకులు లేదా అబద్ధ ప్రవచనం వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక క్రిస్టియన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, చాలామంది దొంగ బోధలు వచ్చారంట, చాలామంది అబద్ధ ప్రవక్తలు అబద్ధంగా ప్రవచిస్తున్నారంట అని ఎప్పుడైతే నేను చెప్తాను చూసారు, చాలామంది అబద్ధ బోధ ఉందని నేను చెప్పాను, అబద్ధ ప్రవచనం ఉంటే నేను చెప్పాను, తప్పుడు బోధన ఉంటే నేను చెప్పాను. ఇప్పుడు అది వినిన తర్వాత మీరు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మీరేమనుకుంటారంటే, చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు, అందుకని ఏ పాస్టర్ని నమ్మకూడదు, అందుకే ఏ బోధని నమ్మకూడదు. ఇప్పుడు ఏమైంది, నువ్వు అబద్ధ బోధకులు ఉన్నారని చెప్పాను కాబట్టి నువ్వు ఇప్పుడు బోధన నమ్మట్లేదు. ఇప్పుడు నువ్వు అబద్ధ బోధ ఉన్నాను చెప్పినప్పుడు నువ్వు బోధకులు నమ్మట్లేదు. ఇప్పుడు చాలా మంది ఉన్నాయి, అందుకే పాస్టర్లు నమ్మనండి. ఇద్దరు ముగ్గురు చూస్తాను అక్కడ టీవీల్లో చూసి కొంతమంది క్రిస్టియన్స్ వచ్చి కంక్లూడ్, అందుకే మేము చర్చికి వెళ్ళమండి. ఇద్దరు ముగ్గురు చూసి అందుకే నేను చర్చికి వెళ్ళను. అలా ఉంటారని ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆత్మను ఆర్పొద్దు, ప్రవచనం నిర్లక్ష్యపడ్డు. ఎందుకని? కొంతమంది అబద్ధ ప్రవచనాలు చెప్పారు కావడం చెప్పేసి వాళ్ళు నమ్మరేమని మీరు ప్రవచించడం మానేయద్దు. అలాగని ప్రవచించబడుతూ ఉన్నప్పుడు ఇది అబద్ధ ప్రవక్త ఏమో అబద్ధంగా ప్రవచిస్తున్నాం అనుకుంటే ఆత్మను కూడా ఆర్పేయద్దు. కొన్ని అలా ఉన్నాయని చెప్పేసి నువ్వు దీన్ని కూడా ఆర్పేయద్దు. వస్తున్నప్పుడు రాని, వచ్చిన తర్వాత నువ్వు పరీక్షించి మేలైన దాన్ని నువ్వు చేపట్టు. అది ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేదాన్ని ఆపొద్దు. ఓ పాస్టర్ గారు నువ్వు ఆపొద్దు, బోధ నువ్వు ఆపొద్దు. పాస్టర్ని నమ్మడం మానేస్తాను కూడా అనొద్దు, ఎందుకంటే అది కూడా కరెక్ట్ కాదు. నువ్వు ఆత్మను ఆర్పొద్దు. ఎవరు బోధించినా డబ్బులు అందరూ దశమం కోసం చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్ చాలా మందికి వచ్చి ఆలోచన ఏంటంటే పాస్టర్లు డబ్బుల కోసం చెప్తారని అనుకుంటాం. అలా నేను కూడా చెప్తాను, దశమంగా ఎప్పుడైనా సందర్భం వస్తే ఖచ్చితంగా మనం కూడా ఒక వారం చెప్పాం కదా, దశమంగా చెప్పిన 5 వారం చెప్తాం, డబ్బుల కోసం చెప్తా, ఒకవేళ ఇవ్వడం కోసం చెప్తే అప్పుడు ఆడు మీరేమనుకోవచ్చు, అప్పుడు ఈయన కూడా డబ్బులు వెనకాల మొదలెట్టారు ఈ మధ్య, నేను కూడా ఇప్పుడు అనుకోవచ్చు, అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఈయన కూడా మొదలెట్టారండి ఇలాగా. అదే ఆత్మ ఆర్పకడం అంటే అర్థం ఏంటంటే, కొంతమంది ఇలాగ అబద్ధంగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసి ఒకటి జెన్యూన్గా నీ ముందు జరుగుతున్నప్పుడు కూడా వాటన్నిటిని బట్టి నువ్వు దీన్ని కూడా కాదనేస్తాయేమో. ఆత్మను వార్పొద్దు. అర్థమైందా? ఆత్మను ఆర్పొద్దు. 10 మంది భౌతికమైన ఉద్దేశాలతో డబ్బుల కోసం చెప్పారని ఇంకో వ్యక్తి ఆత్మకి ప్రేరేపింపబడి కూడా ధనం కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తి కూడా వాళ్ళందరిలాగా డబ్బుల కోసం చెప్తున్నాడేమో అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావు, నువ్వు ఆత్మను ఆర్పేస్తున్నావు. అందుకనే పౌలు అన్నాడు, ఆత్మను వార్పొద్దు కానీ పరీక్షించు. అందుకే మాట అక్కడ వచ్చింది చూడండి, ఆర్పకుండా నువ్వు పరీక్షించి మేలైన దాన్ని నువ్వు చేపట్టు. ఆర్పేయద్దు పూర్తిగా. పాస్టర్లందరూ దొంగలు అనొద్దు, పాస్టర్లందరూ డబ్బుల కోసమే అనొద్దు, చర్చిలన్నీ కూడా డబ్బుల కోసమని కూడా అనొద్దు, చర్చిలన్నీ మోసాన్ని కూడా అనొద్దు. ఆత్మను ఆర్పొద్దు. చాలా మంది చర్చిలు మానేయడం, పాస్టర్లు నమ్మడం మానేయడం అంటే బేసిక్ ఇదే కారణం. ఏమో నువ్వు అలా అనుకున్నావు, దేవుడు ప్రేరేపిస్తాడేమో, కానీ నువ్వు మిస్ అయ్యావు అనుకో. 9 మంది పాస్టర్లు అలాంటి ఉన్నాను చెప్పేసి 10వ పాస్టర్ ఎవరో వాక్యం చెప్తున్నప్పుడు ఆ ధనం కోసం ఇంకేదో చెప్తున్నప్పుడు అందరూ అలా చెప్తారు కదండి, నేను కూడా అలాగే చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటావో అది నిజంగా దేవుని ఆత్మ అయితే నువ్వు పరీక్షించి కదా చేపట్టాల్సిందే. నువ్వు పరీక్షించకుండా 9 చూసావు కాబట్టి 10వ కూడా ఇదే నేస్తున్నావు నువ్వు. అప్పుడు ఏం చేస్తున్నావు? రెండేటికి నువ్వు ఏం చేస్తున్నావు? ఆత్మను ఆర్పేస్తున్నావు నువ్వు. అందే కొంతమంది ఎలాగ అబద్ధ ప్రవచనాలు ప్రవచిస్తారు కాబట్టి ప్రవచించడం కూడా మానద్దని పౌలు చెప్తున్నాడు తెలుసా. ఆత్మను ఆర్పొద్దు. ప్రవచించేవాడు కూడా నువ్వు ప్రవచించడం వీళ్ళు నమ్ముతారు లేదో డౌట్ వస్తుందని చెప్పి ప్రవచించడం మానేద్దు. నా గనక రేపేళ్ళలో డబ్బు కోసం చెప్పాలనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను, ఇవ్వడం కోసం చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తాను, చర్చకోవడం కోసం చెప్పాలనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను. నేను నాకు అనిపించిన ప్రేరేపణ అయితే నేనైతే ఆపుకోను. మీరు ఫీల్ అవుతారేమో అని ఆపుకోను. డబ్బు కోసం అసలు చెప్పని కూడా గర్వంగా కూడా నేను ఫీల్ అవును. చెప్పకుండా ఉన్నందుకు గర్వపడడంలో కూడా అసలు అది అజ్ఞానం అవుతుంది. దేవుడు చెప్పన్నప్పుడు కూడా నేను చెప్పలేదు అనుకోండి, అది గర్వపడడానికి వీల్లేదు. అది ఒకవేళ అలా గర్వపడి దేవుడు చెప్పను కన్నా డబ్బుల కోసం నేను చెప్పను అన్నా అనుకో, నేను శరీరానుసారం గర్వపడుతున్నట్టు. నేను అసలు డబ్బుగా ఒక్కసారి ప్రసంగం చర్చలో డబ్బు కోసం ప్రసంగం చేయలేదండి, ఏమో ఒక్కసారి నేను చెప్పలేదండి అన్నా అనుకుంటే తప్పు అవుతుంది ఖచ్చితంగా. దేవుడు చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను, అదే చెప్తున్నాను నేను. నాకు దేవుడు చెప్పమని చెప్తే నువ్వు ఇలా అడుగు అని చెప్తే ఖచ్చితంగా అడుగుతాను, అది నాకు అనిపిస్తే ఖచ్చితంగా. కానీ అప్పుడు మీరు కూడా సడన్గా ఈయన కూడా ఇలా మొదలెట్టాను అనుకోండి, అది నాకు కనుక దేవుని ఆత్మ ప్రేరేపణ అయితే, మీరు కనుక అది కాదు అనుకున్నాను అనుకోండి, అప్పుడు మీరు చెప్పిన దాన్ని మీరు పట్టించుకోరు. అప్పుడు మీరు బేసిక్గా మీరు ఏం చేస్తారంటే ఆత్మని మీరు ఆర్పేస్తున్నారు. దేవుడు చెప్పన్నప్పుడు చెప్పకుండా ఆపేస్తే నేను ఆత్మ ఆర్పేసుకున్నట్టు. అలా నేను చెప్పిన తర్వాత మీకు ఇలాంటి వాళ్ళు 9 మంది అబద్ధ బోధలు కూడా చెప్పారు కాబట్టి నేను కూడా అలాగే చెప్పాను, మీరు ఆపవాళ్ళకి కనుక అంచనా వేసి నన్ను కూడా అలా లెక్కట్టారు అనుకోండి, అప్పుడు మీరు ఆత్మను మీరే ఆర్పేస్తున్నారు. కానీ పౌలు అలాగే ఆర్పకండి,
నిర్లక్ష్యం చేయొద్దు, పరీక్షించండి, మేలైన దాన్ని మీరు చేపట్టండి. ఇప్పుడు ఎందుకంటాను చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది మనకి? అదే దేవుని ఆత్మ కదా, ఎలా తెలుస్తుంది మనకి? ఆత్మ మనకు కనబడదు కదా, పరిశుద్ధాత్ముడు మనకు కనబడదు, మనకి ఎలా తెలుస్తుంది? అప్పుడు నేను ముందు నిలబడిన వాక్యం చెప్తాను. నేను ప్రసన్న కుమార్ ప్రసంగం చేస్తున్నాడా లేదంటే దేవుడు ప్రసంగం చేస్తున్నాడా అంటే మీకు ఎలా తెలుస్తుంది? గమనించండి, ఆత్మను ఎవరైనా చూడలేం, ఎందుకంటే ఆత్మ కాబట్టి మనం చూడలేం. కానీ యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట, తిరిగి జన్మించడం గురించి మాట్లాడుతున్నప్పుడు, గాలి ఎక్కడి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలియదు, కానీ దాని ఎఫెక్ట్స్ మాత్రం మనం చూస్తాం. గాలిని ఎవరు చూడం, కానీ గాలి వేస్తుంది అంటాం. ఎలా తెలుస్తుంది? గాలి చూడకుండా గాలి వేస్తే ఎలా అంటాం? ఎండిపోయిన ఆకులు ఎగురుతూ ఉంటాయి, దుమ్ము లేస్తూ ఉంటుంది, ఇంకేదో చెట్లు ఊగుతూ ఉంటాయి. గాలిని నువ్వు చూడవు, కానీ దాని ఎఫెక్ట్స్ చూసి గాలి వీస్తుంది అంటావు నువ్వు. ఎగ్జాక్ట్ అలాగుననే పరిశుద్ధాత్మను చూడవు, కానీ ఆ క్రియలు ఉంటాయి చూసారా, క్రియలను బట్టి అది ఆత్మ నువ్వు చెప్పొచ్చు, క్రియలను బట్టి నువ్వు చెప్పొచ్చు, ఎఫెక్ట్స్ని బట్టి నువ్వు చెప్పొచ్చు. ఒక వ్యక్తి నిజంగా ఇట్లా చెప్తాను చూడండి, ఇప్పుడు మీకు అందరూ తెలియదుగా చెప్తాను. ఒక వ్యక్తి పాట పాడుతూ ఆరాధిస్తున్నప్పుడు నిజంగా దేవుని ఆత్మలో సంతోషిస్తూ చేస్తున్నాడా, లేదా భౌతికంగా తనకు ఆ విధాలు ఇష్టం కాబట్టి, లేదా 10 మందిని ఇంప్రెస్ చేయడం కోసం చేస్తున్నాడు కూడా మీరు తెలుసుకోవచ్చు ఈజీగా. తెలుసా? ఎలా తెలుస్తుంది? నేను కూడా ఇక్కడ వాద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఆరాధిస్తాను, వేరే వాళ్ళు కూడా ఇంకో అలాగే చేస్తుంటారు, కానీ మనకి ఎలా తెలుస్తుంది? ఆత్మ కాదు, ఎలా తెలుస్తుంది? ఎఫెక్ట్స్ని చూడండి, ఎఫెక్ట్స్ని చూడండి. చేసి ఒక్కడే చూడొద్దు, ఎఫెక్ట్స్ని చూడు. ఎఫెక్ట్స్ అంటే దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి చూడు. అది ఎలా ఉంటుంది? అవుట్పుట్ ఎలా ఉంటుందా? అది వాక్యానుసారం ఉంటుందా? అందులో ఆత్మ ఫలముల్లాగా ఉంటుందా? అది అందులో క్రమం ఉంటుందా? అందులో మర్యాద ఉంటుందా? అందులో దేవుడు ఉండే విధానం ఉంటుందా? దాని ఎఫెక్ట్స్ని బట్టి, దాని ప్రతిఫలాలను బట్టి అది ఏ ఆత్మ చేత అక్కడ కార్యం జరిగిందో చెప్పచ్చు. ఈ రోజులో పెద్ద తప్పుడు అభిప్రాయం, చాలా మందికి ఉన్న తప్పుడు అభిప్రాయం ఏంటంటే, దేవుని సందులో పాటలు పాడుతూ ఎగురుతూ డ్యాన్స్లు వేస్తే అది ఆత్మలో ఆనందిస్తున్నాం అనుకున్నారు చాలామంది. ఆత్మలో ఆనందిస్తున్నాం. ఈ లెక్కన దావీదు ఒక్కడే డ్యాన్స్ వేశాడు, ఈ లెక్కన మోషే డ్యాన్స్ వేయలేదు, అబ్రహాం డ్యాన్స్ వేయలేదు, పౌలు డ్యాన్స్ వేయలేదు, వీళ్ళు ఎవరు పెద్దగా దేవుని ఆరాధించలేదు వాళ్ళ లెక్క ప్రకారం చెప్పాలంటే. నిజంగా కనుక ఒకళ్ళు ఆరాధించిన, ఒకళ్ళు నిజంగా అలా వేయాల్సి వచ్చి, ఒకవేళ ఎప్పుడైనా మూమెంట్ వచ్చేసిన, నువ్వు ఎలా జడ్జిమెంట్ ఇవ్వచ్చు అంటే, ఆత్మ ఉంటే ఖచ్చితంగా క్రమం. సరే, నువ్వు ఆత్మను ప్రవేశిస్తున్నావు అన్నావు, ఓకే, మరి ఆత్మ ఉన్నప్పుడు క్రమం ఉంటుంది కదా, ఆ క్రమం అక్కడ ఉందా? అందరికీ క్రమం ఉందా అక్కడ? అందరూ గెంతులేసిన క్రమం ఉందా అక్కడ? అల్లరి ఉందా? ఓదానికి కూడా సంబంధం ఉందా అక్కడ? అందరూ కలిసి ఒకటిగా ఒకటి చేస్తున్నారా? అది లేనప్పుడు అక్కడ ఆత్మ లేదు. ఎందుకంటే ఆత్మ ఉన్న చోట పరవశం ఒకటి, డ్యాన్స్ ఒకటి ఉండవు, క్రమం కూడా ఉంటుంది. అవునా కదా? ఆత్మ ఉన్న చోట అది ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు అందరికీ కర్త. నువ్వు డ్యాన్స్ అయితే నాకు ప్రాబ్లం లేదు, నిజంగా ఎవరికైనా అనిపించి చేస్తే ప్రాబ్లమే లేదు, కానీ అది క్రమంగా ఉందా లేదో చూడాలి. నీకు రిజల్ట్ ఎలా తెలుస్తుంది? ఆత్మ కాదు, క్రమం ఉంటే అక్కడ ఆత్మ, పరిశుద్ధాత్మ ఉన్నట్టు. అక్కడ క్రమం లేకుండా వీళ్ళు ఇంకేదో ఉంటే అది క్రమం కాదు, అది అల్లరి. యాక్చువల్గా అల్లరి ఎప్పుడు కూడా బైబిల్ దేవుడు ఎంకరేజ్ చేయలేదు. ఇంకా చెప్పండి, దాని బట్టి తీర్పు కూడా దానివల్ల వస్తుంది. అందుకు గుడ్డిగా మనం ఎవరైతే చెప్పారో గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మలు ఆనందం చేస్తున్నారంట, మనమే చర్చలో సీరియస్గా ఉంటున్నాం పాటలు పాడినప్పుడు. అది కాదు. నిజంగా దేవుని అంత ఆనందించేటువంటి వాడైతే, నిజంగా నువ్వు దేవుని సన్నిధిని బట్టి పరవశిస్తూ ఉంటాయి కనుక అప్పుడు దేవునికి ఇచ్చే గౌరవం ఎక్కడ కనబడుతుంది? ఈరోజు చాలా మంది అలాంటి చర్చలకు వెళ్ళి డ్యాన్స్లు ఇష్టానుసారంగా గెంతులు డ్యాన్స్ చేసే వాళ్ళు చెప్తున్నా, నువ్వు సీఎం దగ్గరికి వెళ్తే డ్యాన్స్ వేస్తావా? నిన్ను బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. సీఎం దగ్గరికి వెళ్ళి విజిల్ వేస్తామా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి విజిల్ వేస్తారా? కొన్ని నడిపిస్తున్నారు చూసి ఈ రోజుల్లో డ్యాన్స్లు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, గెంతులు వేయమని చెప్తున్నా. అదే విశ్వాసం. ఇంటికి పిలిచి, మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ వరుస కూర్చుంటారు, మీరు విజిల్ వేయండి, వేస్తారు విజిల్. అక్కడ ఒప్పుకుంటాం విజిల్స్, మన ఇంట్లో ఒప్పుకోము, అక్కడ మాత్రం అంటే ఎందుకంటే జనాలకు అది కావాలి, అది ఇచ్చేస్తున్నాం. ఇచ్చేస్తుంటారు, ఇంకా మన దగ్గరికి వచ్చేస్తున్నారు. అలా ఉంటుంది. అందుకే దేవుడు అక్కడ అది యాక్చువల్గా తీర్పులో ఒక భాగం, అదొక లెవెల్ తీర్పుకి. ఆత్మ ఎలా తెలుస్తుంది మనకి? ఆత్మకార్యం అని ఎలా తెలుస్తుంది? మీరు చర్చకొచ్చే వాక్యం వినిన తర్వాత చెప్తాను చూడండి ఎలా ఉంటుందో చెప్తాను. మీరు చర్చకొచ్చిన తర్వాత వాక్యం విని ఆమె నన్ను ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మీ మైండ్లో దేవుడు తిరుగుతున్నాడా, లేదంటే ప్రసన్న కుమార్ తిరుగుతున్నాడా? బ్రహ్మాండంగా ప్రసన్న కుమార్ భలే చెప్పండి వాక్యంలో, బ్రహ్మాండంగా పాటలు ఈరోజు అండి. నీకు దేవుడు కనుక నీకు మైండ్లోకి రాకపోతే కనుక నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు లేవు. ఈరోజు మేము బాగా ఎంజాయ్ చేసాము, ఆ పాటకి మ్యూజిక్ చాలా బాగుంది, ఆ బీట్ చాలా బాగుంది అన్నాం అనుకోండి, బేసిక్గా నువ్వు దేవుని అయితే నువ్వు ఎక్స్పీరియన్స్
వెళ్ళిపోయేటప్పుడు నీ మైండ్లో దేవుడు ఎంత మంచోడు, దేవుడు ఎంత గొప్పోడు, దేవుడు ఎలా అంటాడు అన్నది నీ మైండ్లో స్థిరపరచబడాలి. ఎక్కువ శాతం వాక్యం నేను కాబట్టి నా గురించి కొంచెం డిస్కషన్ రావచ్చేమో, కానీ యాక్చువల్గా ఎక్కువ ప్రసన్న కుమార్ కోసం డిస్కషన్ వస్తుంది. ఆయన చెప్పిన బోధ కోసం, వాక్యం కోసం, దేవుని కోసం డిస్కషన్ వస్తుందా? అది ఇంపార్టెంట్. అది వస్తే దేవుడి గురించినటువంటి తలంపులు కనుక మైండ్లో స్థిరపడితే, వాక్యం వింటున్నప్పుడు దేవుడు కనబడుతుంటే అందులో అప్పుడు ఖచ్చితంగా అక్కడ దేవుని ఆత్మ ఉన్నట్టు, దేవుని ఆత్మ ద్వారా అలా జరుగుతుందని అర్థం. మీ మైండ్లో దేవుడు కాకుండా నేను గుర్తొచ్చాను అనుకోండి, అంటే నేను ఎగ్జాక్ట్ అది కూడా తప్పు కాదు, కానీ ఇంక వేరే వేరే గుర్తొచ్చాను అనుకోండి, అర్థం ఏంటంటే రిజల్ట్ను బట్టి అక్కడ ఏ ఆత్మ పనిచేసిందో మనం చెప్పచ్చు, దాన్ని బట్టి చెప్పచ్చు. అందుకని బేసిక్గా ఈవెన్ వాక్యం బోధించే వాళ్ళు కూడా ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? మనం ఎక్స్ట్రీమ్గా బోధించేవాడు స్టేజ్ నిలబడి ఎక్కువగా ఓవర్గా అయితే చేయకూడదు. అంటే ఎక్కడ ఎంత జాగ్రత్త పడాలంటే నువ్వు చేసే దాంట్లో జనాల మైండ్ దేవుని మీద నుంచి నీ మీదకి వెళ్ళిపోయి అంత ఎక్స్ట్రా సర్కస్లు ఏం చేయకూడదు. సింపుల్గా చెప్పాలంట ఆ సర్కస్లు చేయకూడదు. ఈరోజు చాలా మంది వచ్చేస్తారు, ఎందుకని ఆ పర్సన్ చాలా టాలెంటెడ్ అని అనిపించుకోవడానికి. నిజమైనటువంటి వాక్య బోధలు అయితే బేసిక్ ఏం చూస్తారంటే, బేసిక్ జనాలు చూడాలి, నన్ను కాదు దేవుణ్ణి చూడాలి. నేను జస్ట్ ఒక దేవునికి ఒక నోటి లాంటి, జస్ట్ ఒక మౌత్ పీస్ లాంటి, నాది పెద్దగా ఏమీ లేదు. అందుకని చూడండి, బాగా ప్రసంగం వచ్చిన చాలా వరకు అయితే కొన్ని ప్రసంగాలు నాకు తెలియకుండా కూడా నేను చాలా చెప్తాను తెలుసా. నాకు బుక్లో లేని కూడా నేను చాలా చెప్తాను తెలుసా. అంటే బేసిక్గా అక్కడ అర్థం ఏంటంటే, కొన్ని నాకు కూడా తెలియకుండా అప్పుడు కూడా ఇన్స్టెంట్గా నాకు ప్రాంప్ట్ వస్తుంది నాకు. అంటే దేవుడు అలా పలికిస్తాడో అలా మనం పలుకుతాం. దేవుడు అలా పలికిస్తాడు, అలా మనం. అందుకనే ఈ ప్రసంగాలకు నేను క్రెడిట్ తీసుకోను. నేను కాబట్టి ప్రసంగాలు నేను క్రెడిట్ తీసుకోను, ఎందుకంటే ఇది నా దగ్గర నుండి వచ్చింది. నా దగ్గర వస్తే నేను క్రెడిట్ తీసుకోవచ్చు, ఇది నా ప్రసంగాలని అనొచ్చు. ఇది క్రెడిట్ నేను తీసుకోకూడదు, ఎందుకంటే ఇది నాకు నాన్న వచ్చినటువంటిది కానప్పుడు దీనికి అంత గొప్పదంతా నేనేనండి, నా ప్రిపరేషన్ అన్నాను వీలు కూడా లేదు. ఎందుకంటే ఇది మన నుంచి వచ్చినటువంటిది కాదు, ఇది దేవుడి దగ్గర నుండి వచ్చినప్పుడు మనం క్రెడిట్ ఆయనకు ఇవ్వాలి, దేవునికి ఇస్తాం, కానీ మనం దాన్ని తీసుకోం. నేను కాబట్టి అన్నాను వీలు లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది వాక్యం చెప్పేటప్పుడు ఇది నీకు తెలిసినటువంటిది కాదు, నాకు తెలియదు నేను చెప్తున్నాను అనుకున్నప్పుడు ఆ క్రెడిట్ అంతా దేవునికి వెళ్తుంది. అది బేసిక్గా పాస్టర్ కూడా అలా ఉండాలి. అప్పుడు ఎలా ఉండాలంటే, నేను కాబట్టి అండి నేను రాత్రంతా గంటల ప్రార్థన చేస్తా, దేవుడిని ప్రార్థన చేసి దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు. అప్పుడేమే ప్రభు ఈ పాస్టర్ ఎంత గొప్పలు, రాత్రి అంతా ప్రార్థన చేశారంట, ఉపవాసం ఉండొచ్చు, వాక్యం చెప్తున్నారంట. మైండ్ ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళింది? పాస్టర్ గారి మీదకి వెళ్ళింది. ఇప్పుడు దేవుడి మీదకి అలాగా ఒక పాస్టర్ గారు తలుచుకుంటే మరి నాకు కూడా చేతొద్దులు అవుతుంది, కానీ చేతవుతుంది అనుకున్నా. తలుచుకుంటే నేను కూడా మీ టెన్షన్ అంతా నా మీద పెట్టుకోవచ్చు. కొంచెం కనుక ట్రై చేస్తే దేవుడి మీద నుంచి డైవర్ట్ చేసేస్తే నా మీదకు మొత్తం అటెన్షన్ అంతా తెచ్చేసుకోవచ్చు కావాలనుకుంటే కూడా. అదే టైంలో మనం కనబడకుండా దేవుడే కనబడేటట్టు కూడా కొన్నిసార్లు చేయొచ్చు. మనం పరిధి దాటేసి ఓవర్గా ఏది చేయకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు దాన్ని చేసేసి పక్క తప్పుకున్నాం అనుకోండి, అప్పుడు జనాలకు దేవుడు కనబడతాడు. అది ఇంపార్టెంట్. ఎప్పుడైతే అలా ఉంటుందో అక్కడ దేవునికి పేరు వస్తుంది, దేవుని గంట కలుగుతుంది. ఓ దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుడు ఎంత మంచివాడండి, దేవుడు ఎంత జ్ఞానవంతుడండి, దేవుడు ఎంత పరాక్రమం గలవాడండి, దేవుడు ఎంత శక్తిమంతుడండి. నువ్వు చర్చ నుంచి వాక్యం మీద వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తే దేవుడు ఉన్నాడని అర్థం. అప్పుడు అక్కడ ప్రతిఫలాన్ని బట్టి ఏ ఆత్మ మనం చెప్పచ్చు. నేను చూడండి, అందుకని చెప్తాను చూడండి, వ్యక్తులు యాక్చువల్ హైలైట్. ఒక నిజమైనటువంటి ఒక వాక్య బోధకుడైతే జనాలు కనుక తన మాత్రమే చూస్తే యాక్చువల్గా బాధపడాలి. నిజమైనటువంటి పాస్టర్ అయితే జనాలు తన మాత్రమే చూస్తే బాధపడాలి. ఎందుకంటే పాస్టర్ గారు అటువంటి ఆయన వాక్యం బయలు ముందు పెట్టని చెప్పేటప్పుడు పాస్టర్ అనేటువంటి వాడు చాలా అల్పమైనటువంటి వాడు. కొంతకాలం ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి మీద మొత్తం సంఘం అంతా బేస్ అయిపోలేదు, ఆ వ్యక్తి మీద పరిచయం అంతా వ్యక్తి మీద బేస్ అయిపోలేదు. కొంతకాలం ఉండడానికి దేవుడు పంపించాడు, కొంతకాలం వ్యక్తి పక్కకి పోతారు, తర్వాత వేర్లు వచ్చేస్తారు, మళ్ళీ చేస్తారు, వాళ్ళు పోతారు, మళ్ళీ వేర్లు వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మనుషులు ఇక్కడ గొప్ప అవ్వకూడదు, మనుషులు ఇక్కడ పర్మనెంట్ కాదు ఇక్కడ. అందుకనే 20-30 సంవత్సరాలు బతికేటువంటి మనిషి ఎప్పుడు గొప్పవడానికి ఆలోచించకూడదు. స్టేజ్ మీద నిలబడినప్పుడు మనం హైలైట్ అవడం గురించి కాదు, జనాలు మనం చచ్చిపోతారు, మనం గుర్తు రావాలని కాదు. నేను చచ్చిపోయినప్పుడు నన్ను గుర్తుపెట్టిన అవసరం లేదు, చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకుంటే అది కావాలి. అలా ఉండాలి, ప్రతి పాస్టర్ అలా ఉండాలి. అప్పుడు అలా ఉన్నాం అనుకోండి, ఆవిడ ఖచ్చితంగా దేవునికి ఖచ్చితంగా మహిమ, పరిచయాల ద్వారా మహిమ కలుగుతుంది. కానీ ప్రాబ్లం అంటే క్రెడిట్ అంతా మనం తెచ్చేసుకుని ట్రై చేస్తాం. క్రెడిట్ అంతా ఆ గొప్పతనం అంతా మనకు వచ్చేయాలి. నేను చేశాను, నేను ఇదంతా ఇది నా శక్తి, నా సామర్థ్యం, నా బలము, నా జ్ఞానము అనుకోవడానికి ఇష్టపడుతున్నాం. జనాలు కూడా చూసి అబ్బా ఎంత గ్రేట్ అండి అని అంటున్నారు. లిటరల్ అక్కడ దేవునికి అసలు పెద్ద స్థానం ఉండదు. లిటరల్గా
రిజల్ట్ని బట్టి, ఆత్మ క్రియలను బట్టి వెనకాల ఏ ఆత్మ ఈజీగా మనం చెప్పేసి అంటున్నాం. నేను చూడండి, మనం ఇది కూడా గమనించుకోవాలి. ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యం ఇవి. ఎందుకంటే ఇలాంటివి చాలా బలమైన పరిస్థితుల్లో ఈ రోజుల్లో చాలా క్రిస్టియన్ సర్కిల్ని క్రిస్టియానిటీ డామినేట్ చేస్తున్న రోజులు ఉన్నప్పుడు ఏది నిజమైనటువంటిది, ఎక్కడ నిజమైన పని జరుగుతుందో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. మనదొక్కదే గొప్పది, నేను మనదొక్కటి స్పెషల్ అని చెప్పట్లేదు. మనలాంటివి చాలా ఉంటాయి, కాకపోతే మనకు తెలియని కూడా తెలియవు. మనకంటే బెటర్గా ఉండే చాలా ఉంటాయి, మనకంటే బాగా వాక్యం చెప్పే పరిస్థితులు కూడా చాలా ఉంటాయి, కానీ మనకు తెలియని కూడా తెలియదు. నీకు తెలియదు కాబట్టి మనదే ఒకటే, ఇంకెక్కడ లేదనుకోవద్దు. మనకు తెలియకుండా కూడా చాలా ఉంటాయి. కాకపోతే ఇలాంటివన్నీ నెగిటివ్ అన్ని ఎక్కువ హైలైట్ అయిపోతాయి కాబట్టి మనం ఇదే అనుకుంటాం. మంచి కూడా చాలానే ఉంటాయి. అందుకని చూడండి, మనం గుర్తించడం చాలా చాలా ఈజీ. కొంచెం ఆలోచిస్తే లోతుగా క్రియలను బట్టి ఆత్మ ప్రేరేపణ ఈజీగా మనం చెప్పేసి అలా తెలుసుకోవచ్చు అని యోహాన్ ఇక్కడ మనకి చెప్తారు. అందుకన్నా వీళ్ళు ఎక్కడైనా సరే నేను చేసే విధానమైన సరే కొన్నిసార్లు నేను చేయనప్పుడు ఎందుకు చేయట్లేదు, ఈయనకి అందులో స్వార్థం ఉందా అని ఆలోచించండి. ఒకరు చేశాను అనుకోండి, చేయడానికి ఈయనకి ఎంత స్వార్థం ఉందని కూడా ఆలోచించండి. ఆలోచించుకోవచ్చు, డౌట్ తప్పేమీ లేదు, ఆలోచించుకోవచ్చు. అలా ఆలోచించుకోమని బైబిల్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. మనం ఆలోచించమని బైబిల్ మనం చెప్తుంది. ప్రతిదీ పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. మీరు కొన్ని కాదనేటప్పుడు ఎందుకు కాదంటున్నాను మీరు ఆలోచించుకోండి. నేను మన పరిచయం చెప్తున్నాను, కొన్ని కాదన్నప్పుడు ఎందుకు కాదంటున్నా ఆలోచించుకోండి. అందులో మీకు నచ్చలేదు కాబట్టి మీ శరీరానుసారి మీ మైండ్ సెట్ని బట్టి కాదంటున్నారా ఆలోచించుకోండి. లేదా అంగీకరించేటప్పుడు మీ మైండ్ సెట్ని బట్టి అంగీకరిస్తున్నారా, అలా ప్రతిదీ ఆలోచించుకోవాలి. కొన్ని మీకు నచ్చుతున్నాయి, నేను చేసే కొన్ని నచ్చుతాయి. మీకు ఎందుకు నచ్చుతుందో ఆలోచించండి. అది మీకు కంఫర్టబుల్గా, మీకు అనుకూలంగా, మీకు బాగుందిగా నచ్చుతుందా, అది కూడా కరెక్ట్ కాదు. నేను ప్రసంగం చేస్తాను అనుకోండి, మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకోండి, అర్థం ఏంటి? ఇప్పుడు బహుశా మీకు నేను అంత కంఫర్ట్ మీకు ఇస్తున్నాను కాబట్టి మీ సుఖాన్ని బట్టి నేను మీకు నచ్చుతున్నానేమో, అది కూడా కరెక్ట్ కాదు. అలా కూడా ఉండకూడదు. నేను నచ్చాలంటే అలా నచ్చకూడదు. నేను యాక్చువల్గా నేనైతే మీకు ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయిపోతుంది, టాటాగా అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతారుగా, ఇబ్బంది ఏమి ఉండదు, ప్రెషర్ ఏమి ఉండదు, అది కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా. అలాగ ఆలోచించకండి, అలా భౌతికంగా చూడద్దు. అది ఆత్మ ప్రేరేపణ అనిపిస్తే మీకు నచ్చకపోయినా అంగీకరించండి. అది కనుక మీకు నచ్చకపోయినా సరే అది ఆత్మ ప్రేరేపిద్దా నాకు యాక్సెప్ట్ చేయండి. మీకు నచ్చుతుంది కానీ అది కాదనుకుంటే శరీరం సరే దాన్ని వదిలేయండి. ఎవరు చెప్పినా సరే, ఎంత మంచి వాళ్ళు చెప్పినా సరే వదిలేసేయండి. అలాగా ఆత్మీయ జీవితమును, వాక్య పరిచయాన్ని, అలాగే సంఘ పరిచయాన్ని అలాగే అర్థం చేసుకునే రోజులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది బయలుదేరారు. ప్రతి ఆత్మ నమ్మక సమస్తాన్ని పరీక్షించాలి. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయం మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అంతబడిన వాక్యాన్ని ఫలింపచేయండి ప్రభువా. సత్యాన్ని గ్రహిస్తే స్వతంత్రులుగా ఉంటామని సెలవిచ్చావు. మీ వాక్యం చేత ప్రభు మాకు విడుదల దయచేయండి. ఏది నిజమైనటువంటి పరిచర్య ప్రభు, ఏది ఆత్మ ద్వారా జరుగుతున్నటువంటి కార్యమో తెలుసుకునేంత జ్ఞానము ప్రతి క్రైస్తవానికి ప్రభు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ ఆత్మ ప్రేరేపణతో కార్యాలు జరుగుతున్నాయో గ్రహించగలిగేటువంటి మనస్సు, నడిపింపు, జ్ఞానము ప్రభా ప్రతి విశ్వాసకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేలైన దానిని చేపట్టడానికి ప్రభా, ఆత్మను ఆర్పకుండా ఉండడానికి ప్రభు అవసరమైన ఆత్మ జ్ఞానాన్ని నడిపింపని ప్రతి వరకు కూడా మీరు దయచేయండి. మాకు ప్రభా మీ కృపను బట్టి ఇస్తున్న వాక్య జ్ఞానం బట్టి మీకు స్తోత్రాలు. వాక్య పరిచయం దీవించండి. ఇంకను అనేక మందికి ప్రభా యూట్యూబ్ ద్వారా తండ్రి పరిచయ ఆశ్చర్యకరంగా మీరు మార్చండి. అనేక మంది ప్రభా సత్యవాక్యం తెలుసుకోవడానికి అవకాశం దయచేయండి ప్రభా. విస్తరింప చేయండి, ఆశీర్వదించండి. మీరు మాకు తెలియజేస్తుంటే ప్రభా సత్యం అనేక మందికి మేము కూడా పంచడానికి, అందించడానికి ప్రభా మా ప్రయత్నం కూడా మేము చేయడానికి సహాయం చేయండి ప్రభా. అనేక మంది ప్రభు సత్యవాక్యం తెలియక ప్రభా, నిజమైన ఆత్మీయాహారం తెలియక అనేక మంది ప్రభు మంచి విశ్వాసాలు తండ్రి అవకాశం లేక సతమతం అవుతుండగా, అలాంటి వారిని గుర్తించి ప్రభా మేము వారికి సహాయం చేసేటువంటి మనస్సును, ప్రేరేపణని మాకు దయచేయండి. మా ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాను. రాత్రి కాలశంలో వచ్చిన ప్రతి బిడ్డని, కుటుంబాలని మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. వెలుచుండగా మార్గమాతలు మీరు తోడుగొండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన